जय हो पत्री जी ज्ञान गुरुवे पत्री जी। 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 5 సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవారి వరకు అతి సులువుగా తేలికగా చక్కగా అన్వాయిగా చేసేది ధ్యానం. మరి అతి సులువైన ధ్యానాన్ని మనందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తున్నాము అంటే దానికి తగిన ఫలితాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ బాధ్యత మనదే కదా. పక్కన శ్వాస మీద మనం చేసి పెడుతున్నామా? మన మీదే మనం మన శ్వాసతోనే మనం తెలుసుకుంటున్నాం. మరి తెలుసుకున్నప్పుడు మనమే మన లోపల మార్పుల్ని తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోగలుగుతాం? నేను అలా తెచ్చుకున్నానండి. మరి మీ అందరితో మీది ఒక 24 గంటల్ని ఒక వ్యక్తి కానీ గమనించినట్లయితే ఆ రోజు చేసిన పనులు, చూసిన చూపులు, విన్న మాటలు, చెప్పిన మాటలు, చేసిన పనులు, వెళ్ళిన ప్రదేశం, దాన్ని బట్టి జీవితం అద్భుతంగా సులువుగా మారిపోతుందన్నమాట. మనం ఎలా ఉండాలో మన జీవితమే మనకు చూపిస్తుంది. ఎక్కడి నుంచి చూపిస్తుంది? మన అంతరంలో నుంచి, మన లోపల నుంచి మనకు చెప్తుంది. నువ్వు ఎలా నవ్వాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. అది సరైన జీవన విధానం వస్తుంది అని చెప్పేవారు పదే పదే. సరైన జీవన విధానం వస్తుంది అంటే అది తెచ్చుకోవాల్సింది మనమే, మన సాధనతో. ఒక గొప్ప సేవ ద్వారా, గొప్ప సాధన ద్వారానే అవన్నీ సాధ్యమవుతాయి మనకి. మరి అవన్నీ మనం చేస్తూ ఉన్నాము. కొంచెం బెటర్గా చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజు నుంచి కూడా ఫ్రెండ్షిప్ కదా. ఈరోజు మన సార్థం మనం ఇంకొంచెం ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంకొంచెం ఆయన దివ్య చైతన్యంతో మనం కలిసి ఉండడం నేర్చుకోవాలంటే సాధన ఇంకొంచెం కలిసి ఉండాలి. పెంచుతాం. అదేమన్నా పని హాయిగా వచ్చేవడం, మనల్ని మనం సరి చేసుకోవడం, మన లోపల మనం సరి చేసుకోవడం బయటకు అయిపోయింది. ఇప్పుడు మనం లోపల సరి చేసుకోవడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేద్దాం. మరి దాంట్లో భాగంగా చంద్రేపు మెడిటేషన్ చేద్దామా? చేయించాలా? చేద్దామా? ఎంతసేపు మీరందరూ చెప్పండి. బాగుంట 10 నిమిషాలు చెప్పండి. బాగుంట 15 నిమిషాలు ధ్యానం చేద్దాం హాయిగా. నేను చెప్తాను ఏమైనా కానీ అది మీరు ఇష్టపడితే వినండి, లేకపోతే మీలో మీరు ఉండండి. మన శ్వాసతో మనం కలుసుకుందాం, ఫ్రెండ్స్ తీసేద్దాం. అందరినీ శుభ్రంగా హాయిగా విశ్రాంతిగా కూర్చుందాం ఫ్రెండ్స్. ప్రేమతో ఇష్టంతో తెలియగా కూర్చుందాం. దేనితోని సంబంధం లేదు. మనం ఒక్కరిగా కూర్చుని ఉన్నాం. మనతో మనం ఉన్నాం, మనలో మనం ఉన్నాం. ఏ శబ్దాలతో సంబంధం లేదు. పూర్తిగా విశ్రాంతిగా ఉంటాం. కేవలం మనమే ఉన్నాం ఇక్కడ. మనతో మనం, మనలో మనం ఉన్నాం. ధ్యానం ఒక మానవుడికి అత్యంత గొప్ప వరం. ధ్యానం దొరకడం ఎలాంటి బాధ్యత మనకు వచ్చింది, మన దగ్గరికే వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎక్కడ మనం పెడుతున్న సమయాన్ని సద్వినియోగం చేద్దాం. అందరూ కలుపు చేద్దాం. ప్రేమతో, ఇష్టంతో, ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చేద్దాం ధ్యానం. హాయిగా చేసేది ధ్యానం. ప్రశాంతంగా, ప్రేమగా, ఇష్టంతో మన కోసం మనం చేసుకునే అద్భుతమైన మన జీవితంలో గొప్ప పని ఏదైనా ఉందంటే మన కోసం చేసుకునే జ్ఞానం మాత్రమే. ఎలాంటి గొప్ప పనిని మనం చక్కగా చేద్దాం. హాయిగా, ఆనందంగా, ఇష్టంగా, ప్రేమగా, మనలో సహజంగా జరుగుతున్న విశ్వాస పూర్తిగా
పూర్తిగా శ్వాసతో అనుసంధానమై ఉందాం. ప్రేమతో ఇష్టంతో ఆనందంగా ధ్యానం, ఆహ్లాదంగా ధ్యానం. వాటిని గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. మరి చెప్పారు కదా, అంతను ఒక సమానం చేపట్టి దుర్లభాన్ని. ఆ అమ్మ మన లోపలే మనుగుణ నిండి ఉన్నాడు. ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే. మన అంతర ప్రయాణమే జ్ఞానము. మన అంతర ప్రపంచం లోపలికి మనం తెలియదు. చక్కగా కూర్చున్నాం, రిలాక్స్గా, హాయిగా, విశ్రాంతిగా, ప్రేమగా ధ్యానంలో లోతులోకి వెళ్తాం ఫ్రెండ్స్. శ్వాసతో అనేకమవుతూ మన అంతరాంతరికి వెళ్దాం. అనంతమైన జ్ఞానమంతా మన లోపలే నిండి ఉంది. ఆ జ్ఞాన సంపదను ఉపయోగించుకుందాం. సరి అయిన జ్ఞానం చేసి సరి అయిన జ్ఞాన సాధన ద్వారా, ధ్యానం ద్వారానే సరి అయిన ఆలోచన, సరి అయిన భావన, సరి అయిన జీవన విధానం వస్తుంది. ఏవైతే మన లోపలి అవసరముందవన్నీ మన లోపలకు వస్తూ, ఏవైతే మన లోపల అక్కర్లేదు ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్తూ మనం ఎలా ఉండాలో మన జీవితం అనుభవిస్తుంది. చక్కగా కూర్చుందాం, హాయిగా, ఆనందంగా, ప్రేమగా అసలు 10 నిమిషాలు ఈరోజు చక్కని మంచి రోజు మనందరికీ. ఇక్కడ ఎంత అద్భుతంగా ఒక అమావాస్య అమావాస్య ధ్యానం చేస్తూ జనాలు పెట్టుకున్న ఫ్రెండ్షిప్ డే రోజు చక్కగా ధ్యానం చేసే భాగ్యం మనందరికీ ఇక్కడ కలిగింది. అది దాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం. తన గురువులందరూ ఆశీర్వాదం తీసుకుంటూ మనం సరిచేసుకోవాల్సిందని సరిచేయించబడుతూ ఇంకా ఇంకా గొప్ప కార్యం హాయిగా ఆచరించారు. ప్రేమతో, ఇష్టంతో, మనతో మనంగా, మనలో మనంగా ఏ ఆలోచన వస్తున్నా మళ్ళీ మళ్ళీ శ్వాసం చేస్తే మన లోపలికి మనం ఇష్టంగా ప్రయాణం చేద్దాం. ఇష్టంతో, ప్రేమతో మన కోసం మన లోపల జరుగుతున్న దాన్ని గమనిస్తూ అక్కడ 5 నిమిషాలు ధ్యానాన్ని అద్భుతంగా చేద్దాం. ఆనందంగా సకల జీవం తపించావు వాటి కుశలం నువ్వు తెచ్చిన చైతన్యం కాదా చిరస్మరణ. ధ్యానం ద్వారా మనకి కావాల్సిన వస్తుంది అంటే మన లోపలికి మనం ఎంతగా వెళ్తే అంతగా దాని ఫలితాన్ని చూడొచ్చు. ఆరోగ్యం, ఆనందం, వైభవం అన్నీ మన సొంతమే, మన దగ్గరే, మన లోపలే ఉన్నాయి. ఆ లోపల ఉన్న వాటిని వెలుగు తీసుకోవడమే ధ్యానం చేయడం. ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. రోజుని అద్భుతంగా మనకి మనం తయారు చేసుకుంది. ప్రతిరోజు ఒక అద్భుతమైన రోజు, ప్రతిరోజు ఒక ఆనందమైన రోజు. చక్కగా కూర్చొని మాట్లాడేయించాలి. ప్రేమగా, ఇష్టంగా ఆఖరి 4 నిమిషాలు అందరికి ఆనాపాన
మానసతి ధ్యానం చేరేందుకు చేసావెంతో త్యాగం అందరికి మానసతి ధ్యానం చేరేందుకు చేసావెంతో మన శ్వాసతో మనం కలుసుకుంటే దాని అనుభూతి చెందవచ్చు. ధ్యానం అంటే అనుభూతి చెందడం. మన సాధన ప్రత్యక్షం జ్ఞాన పూజలో అనుభూతి చెందేలాగా ఉండటం. చక్కగా ఆకలి పిలిపించాలి, హాయిగా ఎక్కువగా ప్రశాంతంగా అనుభూతి చెందాలి. ఆఖరి ఒక్క నిమిషం ముఖ్యంగా కూర్చుందాం. మన లోపలికి మనం వెళ్తూ అక్కడ అనుభూతి చెందుదాం. మన శరీరం అంతా సత్యమంతో గాలిగోటి నుంచి తలపై భాగం వరకు ఎంతో శక్తివంతం అవుతున్నాం. ఆఖరి ఒక్క నిమిష ధ్యానంలో అనంతంగా శక్తిని తీసుకుంటుంది. ఈ విశ్వమంతానికి విశ్వామిత్ర ఆసక్తి ప్రభావాన్ని శరీరం అంతటిలో ప్రవహించడానికి చూద్దాం. ఆఖరి ఒక్క నిమిషం గొప్ప ధ్యాన స్థితిలో ఉన్నాం. మన లోపలికి వెళ్ళి మనం అనుభూతిలో ఉన్నాం. మన శరీరం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన మొహంలో ఏ బిగుపు లేకుండా గొప్ప అందమైన చిరునవ్వులు తెచ్చుకుందాం. చక్కగా కూర్చుందాం. జ్ఞానం ఆనందంగా చేసేది. ఇంతటి అందమైన ఈ గొప్ప శరీరం ఉండడం వల్ల ఎంత అద్భుతమైన పని మనం చేయగలుగుతున్నాం. మన శరీరాన్ని హృదయ లోపాల నుంచి జ్ఞానంలోనే మనం అలాంటి గొప్ప పనులు చేయగలుగుతాం. మన శరీరానికి మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం. ఈ శక్తి క్షేత్రం ఎంతో అద్భుతమైనది. శరీరం అంతా చేస్తాం. శరీరం ఎన్నో గొప్ప పనులు చేస్తుంది. ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉంది. శరీరాన్ని ఇచ్చిన ఈ జన్మలో మన తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్తాం. మరి ఇంతటి సామూహిక జ్ఞానం ఏర్పాటు చేసి అందరినీ గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం. మరి మనకి అవకాశం ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినందుకు, మన కుటుంబ సభ్యులందరికీ, రక్త సంబంధికులందరికీ, మన ఇష్ట దైవానికి, పరమ గురువులందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న గురువులందరికీ, మండలమంతా సూక్ష్మ రూపంలో ఉన్న ఇక్కడ ఉన్న గురువులందరికీ, మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. లోపల నుంచి హృదయంలో నుంచి థ్యాంక్స్ చెప్తాం. నిరంతరము మనం అనుభవిస్తున్న పంచభూతాల ద్వారా ఎన్నో ఆనందాలను పొందుతున్నాం. అన్ని ఆనందాలు పొందబోతున్న ఇంకా అనేక ఆ వైభోగాలకి ఆనందాలకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం.
ఇంత సులువైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, మనకు నేర్పించిన గురువులు, పరిచయం చేసిన గురువులు, జగద్గురువు భగవాన్ బ్రహ్మస్థితిక మహాపత్రిజీ గారికి అందరికీ అన్నింటికీ కృతజ్ఞతలు లోపాల నుంచి తెలుసుకున్నాం. మన సమాజంలో ఉన్న కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి, శత్రువులకి, మిత్రులకి, అందరికీ, అంతటికి, అన్నింటికీ థ్యాంక్స్ చెప్తాం. అన్నింటికి, అంతటికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను, కృతజ్ఞతలు తెలుసుకున్నాను అనుకున్న తర్వాత ఆ గొప్ప ధ్యాన స్థితిలో నుంచి మామూలు తీసుకొచ్చేద్దాం. లాస్ట్ 30 సెకండ్స్ చక్కగా హాయిగా ధ్యానం లోపల నుంచి మెల్లగా మన సహజ స్థితికి వద్దాం. 10 సెకండ్స్ చేతులు రెండు విడదీసి మెల్లగా రెండు కలగప్పల మీద పెట్టుకుంటూ చిరునవ్వు తెచ్చుకుంటా ఉంటూ మెల్లమెల్లగా నిదానంగా కళ్ళు తెరుద్దాం. చక్కగా హాయిగా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉంది ధ్యానం? శ్రీనివాస్ గారు పెనుగొండ వాస్తవ్యులండి. ఇంకా మామూలు గారు ఇద్దరు కూడా మనకి పోయిన నెలలో చెప్పారు కదండి, మేమిద్దరం కలిపి పెట్టుకుంటాం భోజనం అనేసి పెట్టుకున్నారు. వాళ్ళు ఒకసారి మన గురువు గొప్ప ఇక్కడే కనిపిస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉన్నారు, అందరూ మహానుభావులు అంటారు, ఎందరో మహానుభావులు అనేవారు నోరికితే ఆయన. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు చెప్పేవాడు, ఫస్ట్ పదం ఎక్కువ వాడేవాడు. మరి అలా గురువులు ఎంతమంది, నాకైతే 3 మంది ఆశ్రమాలు అన్ని తిరిగే నేను కూడా. వాళ్ళందరూ గొప్పవాళ్లే, కానీ ఎలా కలిపే గురువులు ఎక్కడా లేరు. సంబంధం లేకున్నా, అసలు ఎవరో తెలియకపోయినా వాళ్ళతో అసలు ఎంత మధ్య ఎంత ఈజీగా కలిసిపోవటం. ఆఫ్టర్ 1 గంట పరిచయం కృష్ణవేశారు. ఆ పరిచయం ఇక్కడ వరకు తప్పించి ఇంతమందిని నాకు ఇచ్చింది. ఇంత గొప్ప ఏకత్వం. మా పెరిగేటప్పుడు అది ఓపెనింగ్ ముందు 3 రోజుల నుంచి నాకు లోపల వచ్చేది మాట. ఎవరో చెప్తున్నారు మాట, అదే చెప్పాను అందరూ సార్. అది సూపర్ అమ్మా, సూపర్. నాకు చాలా ఇష్టం అండి, అందుకే మెడిటేషన్ చేపిస్తాను. బాగా మెడిటేషన్ ఈ రోజు చేస్తున్న ధ్యానం ఒక డిఫరెంట్ ఉండాలి. సాధన ఎంత ఎక్కువ చేస్తే అంత ఆనందాన్ని మనకి మనం ఇచ్చుకున్న ఒక గిఫ్ట్ అండి దానం చేయడం అంటే. మనకి మనం ఇచ్చుకునే గిఫ్ట్. సాధన గౌరవంగా పెడుతూ ఉంటేనే జ్ఞానం అనంతంగా మన లోపల నుంచి వస్తూ ఉంటది. నాకు మాట్లాడటం రాదు, కానీ సాధన మాట్లాడుతున్నానా లేదా? ఎంతటి గొప్ప భాగ్యం. నేను అనుకునేదాన్ని, నా చిన్నప్పుడు 14 ఏళ్ళకే పెళ్లి చేసి పంపించేశారు, చదువు లేదు ఏమీ లేదు అని. నాకు 2005 అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా చదువుతున్నాను, ఈ ప్రపంచంలో ఎవరో చదవలేదు గొప్ప చదువు నేను చదువుతున్నాను అనుకున్నాను.
అప్పుడు మా అమ్మాయి వారిని పెళ్లి చేసి ఇష్టంగా మా వారంటే ఇష్టమని మా ఆయన ఇచ్చి మా అన్నయ్య ఇస్తానికి వాడి ఇస్తాను నాకు పెళ్లి చేసేది. చుట్టాలు బంధువులు వాళ్ళిద్దరూ తోలుపెట్టు ఎంతో తెలియదు కలుసుకున్నాం. ఆయన బతుకున్నంతసేపు మా వారు మా అన్నయ్య కలిసి ఉండేవాళ్ళు ఎక్కువ. ఒక దగ్గరే పడుకోవడం ఒకేసారి భోజనం చేయడం దాని ఫలితంగా నన్ను పెళ్లి చేస్తే ఆయన కూడా బతికి లేకపోయినా తిట్టేదాన్ని. అంటే కాకుండా కుటుంబ సమస్యలు పరిస్థితులు ఎప్పుడైనా గుర్తొస్తే వాళ్ళందరినీ తిట్టేదాన్ని అనమాట. నేను చదువుకోకుండా చేస్తున్నాను మళ్ళీ ఇదంతా చెప్పిన నాకు అని చెప్పి. కానీ 2000 అయిన తర్వాత అయిపోయింది స్టోరీ. ఇదంతా నాదే కానీ మా అన్నది కాదు, మా అమ్మది మా నాన్నది కాదు, నేనే తెచ్చుకున్నాను, నేనే ఇస్తున్నాను ఇవన్నీ అని. అలాగే మా వారు వేరే రకమైన ఇబ్బందులు అలాంటివి ఏమీ కాదు. ఆయన హెల్త్ ప్రాబ్లం ఉండేది, ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉండేది అప్పట్లో. కానీ మా వారు గ్రాండ్ మాస్టర్ అని నేను ధ్యానం బాగా తెలిసినట్టు 2-3 ఏళ్ళకి అర్థమైందండి. మా వారికి ఈ సందర్భంగా క్లాస్ చేస్తాం. ఒక క్లాస్ ఉందంటే నన్ను గుమ్మం వరకు తోసేది ఆయనే. నాకంటే ఏదో బ్యాక్మోన్ రానమాట. లాస్ట్ మినిట్ వరకు ఏదో లోపల అలా చేస్తుంది. కానీ ఆయన మాత్రం ప్రతి క్షణం గుర్తు చేస్తారు మా గొప్పని బయటికి వెళ్ళేది ఉంది అంటే. అంత గొప్ప మాస్టర్ అని అన్ని పరిస్థితుల్లో నుంచి అతి సులువుగా బయటకు వచ్చారండి ధ్యానం తర్వాత. నేను ఎవరెవరిని ఎవరైనా తీసుకున్నానో వాళ్ళందరినీ నా లోపలికి వెళ్ళి మనం ఎప్పుడంటే క్షమిస్తాము. పెదవులతో చెప్పే క్షమాపణ వల్ల ఏది సాధ్యం కాదండి. హృదయం లోపల ఇందాక మీరు చేశారా అది క్షమ. నిజంగా అక్కడేనండి నరకంతా క్షమించగలుగుతాం మనం చేసిన వాటన్నిటికీ. అప్పుడు మా అమ్మ నాన్నలకి మా అన్నయ్యకి క్షమాపణ అడిగాను. నాకు గొప్ప జీవితాన్ని మీరు ఇచ్చారు, నేను అమాయకంగా అపార్థం చేసుకున్నాను అజ్ఞానంలో అని. అప్పుడుతో నేను ఇలా ధ్యాన ప్రకారం కొత్త స్నేహితులు అనేక పనులు చక్కగా చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనం తేలికైనప్పుడే ఏదైనా చేయగలం. బరువుగా ఉంటే ఏమైనా చేయగలమా? జనరల్ గా అంటాం మనం ఏదైనా ఇష్టంగా చేసే పనుల ద్వారా తల బరువుగా ఉంది, తలనొప్పిగా ఉంది ఏవో అనుకుంటాం కదా. అది ఎందుకు? ఆ బరువు మోస్తున్నప్పుడు ఆ బరువు దింపేసుకుంటే తేలిక అయిపోతాం అన్నమాట. ఆ తేలిక చేసేది ఏకైక మార్గం ధ్యానం సాధన. ధ్యానం ద్వారానే ఒక మనిషి తన బరువులన్నింటి అజ్ఞానం అంతటని, అజ్ఞానం తోటే బరువు అంట. అదని తెలియదు మనకి. అదని ఎవరు చెప్తారు? మన సాధన మనకి గుర్తు చేస్తుంది. జ్ఞానవంతంగా తయారు చేస్తూ మనకి గుర్తు చేస్తుంది. ఇలా కాదు ఇలా ఉండు, ఇది కాదు ఇది చెయ్యి, ఇది తినకు ఇది తిను, ప్రతి దాంట్లో చూపిస్తుంది. అదే జ్ఞానము. కృష్ణుడు చెప్తాడు కదా, ధ్యానము చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని పెద్ద కర్మాణం. మరి భగవద్గీత మొత్తం యద్భావం తత్వది జ్ఞానాన్ని పెద్ద కర్మాణం. నాకైతే ఆ రెండే బాగా కనిపించింది. ఆ రెండు గుర్తు చేసుకుంటే మనిషి ఎలా జీవించాలో చక్కగా అర్థం చేసేసుకోవచ్చు. మరి అంతటి గొప్ప ఆ జ్ఞానం అంతా ప్రతి పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని అంతా అతి సులువుగా మనకి చేరవేశారు, పంపిస్తారు. ఇంకా ఏం చెప్పాలి? ఎవరిని అడిగితే చెప్పగలుగుతానేమో, నాకు గుర్తు రావట్లేదేమి. మరి ధ్యాన ప్రచారంలో అప్పట్లో మేమందరం ఒక జైలు కూడా వెళ్ళి చెప్పొచ్చామంట వైజాగ్లో. ప్రతిదీ వైజాగ్లోకి మార్కెట్ ఏ పని చేస్తే వైజాగ్లో చేయాలి. వర్క్ షాప్ కానీ మంచి చిన్న మీద కానీ ఏదైనా కానీ గొప్ప గొప్ప పనులన్నీ జరిగి ఆటోమేటిక్ గా ఒక గొప్ప మనుషులు ఎక్కడ నుంచి ఇవ్వడం సార్ కానీ పెద్ద పెద్ద అప్పట్లో ఉన్న వాళ్ళందరూ మాస్టర్స్ అందరూ బయటకు వచ్చి క్లాసులు తీసుకున్నారు. అందులో భాగంగా జైలుకి వెళ్ళి చెప్పండి, వాళ్ళు కూడా మంచోళ్ళే అన్నారు. మనం ఒప్పుకుంటే వాళ్ళ జైల్లో ఉన్నట్టు మంచోళ్ళు అంటే ఒప్పుకుంటాం. మనం 10 మంది ఒప్పుకోవచ్చు,
ఆ శక్తి వచ్చింది ఒప్పుకొని అంత. కానీ ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు ఒప్పుకోలేదు, మమ్మల్ని నవ్వేది. దేనికి వెళ్తున్నారంట? ధ్యానం చెప్పడానికి. అది నిజం చెప్పాలంటే లోపలికి ఎంటర్ అయ్యే ముందు మాకు కూడా ఫీల్ వచ్చింది కొంచెం. కానీ మేము చెప్పడానికి వచ్చింది జ్ఞానము, ఒక ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు గుర్తు చేయడానికి వచ్చాం కాబట్టి ఏ భయము లేదు, నిర్భయంగా వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్ళాము. కానీ వాళ్ళు ఎంత అమాయకులోనండి. వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులు అనవసరంగా వాళ్ళతో తప్పులు చేస్తాయి అంతే. స్వతహాగా వాళ్ళ లోపల శ్వాసం ఉంది, జీవం ఉంది కదా, వాళ్ళ లోపల దైవత్వం ఉంది. మేము 41 రోజు ఆ జైలుకి వెళ్ళి వంతుల వారీగా రోజుకిద్దరని వెళ్ళి ధ్యానం చెప్పి వచ్చేవాడు అనమాట. ఎంత హ్యాపీగా ఉండేదో. ఒక 5 ఏళ్ళకి ధ్యానం చెప్పేమో. వాళ్ళ లోపల కూడా దైవత్వం ఉందని గురువుగారు చెప్తే కానీ మరి మాకు తెలియలేదు. మేము చేస్తే కానీ వాళ్ళలో మార్పుని చూస్తే కానీ మా మీద మాకు కూడా నమ్మకం కలగలేదు. ఎంతమంది మారిపోయారు అక్కడి నుంచి మొదలెట్టి ఈ రోజు ప్రతి జైల్లోని, ప్రతి జిల్లాలో ఉన్న జైల్లోని కూడా ధ్యానం చక్కగా జరుగుతుంది ఎప్పుడు కూడా. మరి అలా ప్రతిదీ రుచి చూసాం ధ్యాన ప్రచారంలో చూసాం. మన సంవత్సరం మా వైజాగ్ ధ్యాన మహాచక్ర ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తరా? 2011. అబ్బా అద్భుతం అండి. ఆ ధ్యాన మహాచక్ర తర్వాత చాలా ఆనందం అంతా ఇంత కాదు, అసలు ప్రపంచం అంతా ఉట్టుకుపోయింది. అసలు కదలికలు వచ్చాయి మనకు. వైజాగ్ ధ్యాన మహాచక్ర జరగాలంటే రోజుకి 30,000 50,000 మంది కావాలని సారు. అలాగే రావాలంటే ఎందుకు రావాలి? పరుగులండి. 2000 మందిలో ఎలా పరుగులు ఉంటారో వాళ్ళు చక్రాలు పట్టుకున్నట్టే గ్రామాల లోపలికి రాత్రే దొరుకుతారంటే రాత్రి 10 వరకు చెప్పొచ్చేవాళ్ళు. మా ఇళ్లలో మేము చేరేసరికి రాత్రి 11 అయ్యేది. ఆటో వాళ్ళు దింపేసరికి ఆటో పెట్టుకోవడం, రోజు పక్కన డబ్బులు ఇచ్చుకోవడం, గ్రామాల లోపలికి వెళ్ళడం. సాయంత్రం 4 గంటలు బయటకు రాత్రి 11 ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట. అలా అంతలా తిరిగిన ఫలితం ఆయన చెప్పేదానికి ప్రతిదానికి అర్థం ఉంటుందండి. కార్యకాలానికి సంబంధం చెప్పేవారు. నిజంగా మేము చూసేవాళ్ళం అన్నమాట. ఆ ధ్యాన చక్రానికి పొలవంట వచ్చేసారు. మరి ఎంత జనాలు వచ్చారో, అన్ని ఓళ్ళ నుంచి బయట నుంచి వచ్చేవాళ్ళు కాక ఈ గ్రామాల్లోంచి కూడా ఆ వైజాగ్ సింహాచలంలో ఏదో జరుగుతుందంట. జ్ఞానం అంటే అప్పుడు చాలా తక్కువ తెలుసు, అయినా చూడడానికి వచ్చేవాడు అన్నమాట. 11 రోజులు ఎంతో వైభోగంగా జరిగింది అక్కడ. చాలా అద్భుతమైన ధ్యాన మహాచక్రం ఉంది అసలు. థ్యాంక్ యూ అండి. 2018 మరి ఆ నెలలు అది ఇంకా చక్రం మొదలవుద్దనగా మాకు అక్కడ చెప్పేవాళ్ళు. అది అడవి కదా, మరి అక్కడ శుభ్రం చేయకపోతే ఎవరు వచ్చి ఉంటారు? అక్కడ సెంటర్లు అయ్యాలి, డయాస్ కట్టాలి, ఎకరాల భూమిని శుభ్రం చేయాలి. రాళ్ళు, ముళ్ళు, ఏరాలు అన్నింటికి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే బాక్స్ పెట్టుకొని పిల్లలు పంపించిన తర్వాత కార్లు, వ్యాన్లు ఏవో పెడితే మా సీనియర్ మాస్టర్స్ చక్కగా అక్కడికి వెళ్ళి ఆ పని చేసి లక్ష్మణరావు గారు బాధ్యత తీసుకుంటే అక్కడ ఆయన వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న లేబర్కి మేమే మా స్టవ్ పట్టుకెళ్ళి చక్కగా బజ్జీలు, టీలు, కాఫీలు పెట్టి వాళ్ళు ఇంకా హుషారుగా చేయాలని వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళం. ఎంత ఆడుతూ పాడుతూ అద్భుతంగా అక్కడ భూతల స్వర్గంలాగా తయారైపోయింది మాట. ముందు రోజులకే చక్రం ముందు ఎంతో వైభవంగా తయారైపోయింది ఆ ప్రాంగణం అంతా. కొన్ని ఎకరాల ప్రాంగణం శుభ్రం చేయబడింది. అంటే ఒక మనిషి సులువుగా చేయగలిగే సామర్థ్యం ఎక్కడొస్తుంది అంటే వారి ఆలోచన ద్వారా, సామూహిక శక్తి ద్వారా. ఇక్కడ ఇంతమంది ఆ సీనియర్ మాస్టర్స్ అందరూ సర్వీస్ వాళ్ళే కదా, మనందరం ఇంత దర్జాగా వచ్చి కూర్చున్నాం, అవునా కదా? అలాగే అంత పెద్ద ప్రోగ్రాము కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ.
కొన్ని కోట్లు ఈజీగా ఖర్చు పెట్టారు. కానీ అంతే వైభవంగా ఆ చక్ర అందరు మనసులో నిలిచిపోయింది మాట. వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ అనుభూతి చెందుతారు. దాని తర్వాత కష్టాల్లో చక్రాలు పెడితే వాళ్ళు అనేవారు, వైజాగ్ లో ప్రకృతితో అనుసంధానం చేసి ఆహారం పెట్టారు, ఇక్కడ మేము రాళ్ళు పుష్పించాల్సి వస్తుంది అన్నట్టు అనేవాళ్ళు మాట. అంటే అక్కడ పచ్చని వాతావరణం, కొండ ప్రాంతంలో ఆ ధ్యాన చక్ర అయిన ప్లేస్ అంతా అద్భుతంగా ఉండేది మాట. సార్ కూడా చాలా ఆనందంగా 11 రోజులే కాదు, ముందు 3 రోజులు వచ్చారు, ఇంకా మళ్ళీ లాస్ట్ ఎక్స్ట్రా 3 రోజులు ఉన్నారు. చాలా అద్భుతంగా జరిగిన ప్రోగ్రాం ధ్యాన చక్ర వైజాగ్లో. వైజాగ్లో ఎన్నో కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి, ఇప్పటికీ కూడా జరుగుతున్నాయండి. ప్రతి ఏరియాలోని ఇప్పుడు ధ్యాన సెంటర్ ఉంది. అక్కడ రకరకాల ధ్యాన సెంటర్లు వెళ్తున్నాయి. అందరూ కూడా వారి వంతుగా విపరీతంగా వర్క్ చేస్తున్నారు. ఒక సెంటర్ దగ్గరికి మినిమం ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రతి నెల 1 డే వర్క్ షాపులు, అలాగే హాఫ్ డేకి ఇంతమంది కన్నా కొంచెం ఎక్స్ట్రాగానే వెళ్తారు. ప్రతి ఏరియాలో కూడా చిన్న చిన్న ఏరియాల్లోనే ఎంతో మంది ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ మేము చూస్తున్నాం. మా ఇప్పుడు అందరూ వారి వారి పని అద్భుతంగా చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ అందరికీ. అనేక ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు కూడా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు రామలక్ష్మి అండి. నాది ఎన్ఏ సరాసరి గ్రామం. నేను 2008 ధ్యానం అనేది తీసుకున్నాను. నా రెగ్యులర్ అనేది 95 నుంచి కూడా స్టార్ట్ అయింది. నేను రేషన్ డిపోర్ట్ వెళ్ళాను. 95 కూడా ఆత్మజ్ఞానం అనేది కావాలి అని వెతికేదాన్ని. కానీ అప్పట్లో ఎవరు కూడా మాస్టర్లు ఉండేవారు కాదు. అది ధ్యానం అనే ఇక శ్వాసమైన ధ్యానం అనేది చెప్పగా మనకు దొరికింది. కానీ ఆ రోజుల్లో క్రియాయోగం అనేది అనేవారు. అలాగే అక్కడ చాలా మంది మహాయోగులు వచ్చి ప్రజలు సాధించాలని 3 days 4 days పెట్టేవారు కొల్లై కాలేజీలో. అక్కడికి వెళ్తుండేదాన్ని. కానీ వాళ్ళ దగ్గర మంత్రాలు చేసి తీసుకుంటే మనకి ముక్తి దానికి వైపు వచ్చింది. నేను ఒక ఆలోచనతో నేను వెళ్ళేదాన్ని. కానీ అక్కడ ఏది ఇచ్చేవారు కాదు. ఒక మంత్రం కోసం ట్రై చేసేదాన్ని, కానీ వాళ్ళు ఇచ్చేవారు కాదు. మళ్ళీ అసలంగానే ఇంటికి వచ్చేసేదాన్ని. తర్వాత నా పనులు వచ్చి వెళ్ళి కూడా చేసేదాన్ని. ఒక సంవత్సరం మొత్తం రోజు కూడా 50 కిలోమీటర్లు 2 వేల. కానీ ఈ వేదన అనేది నా మనసు నిండా నిండిపోయి ఉండేది. ఎలా దొరుకుతుంది ధ్యానం, ఎలా దొరుకుతుంది అని. ఆ రోజుల్లో ధ్యానం లేదు నాకు తెలిసి. తర్వాత ఒక మేడం గారు మా దగ్గరికి వస్తూ, పెద్ద 90 అంతా ఉండదు లేదు, రేషన్ డిపోకి వస్తూ సామాన్లను పెట్టేసి, రామలక్ష్మి ధ్యానం అనేది అంటే భగవద్గీతలో రాసింది క్రియాయోగం అని, కానీ దానికి క్రియాయోగం అంటే ఏ క్రియ చేయాలనేది స్పష్టత లేదు. సొంత మహావిష్ణు పూజిస్తూ మహావిష్ణు వైపు ముఖ్య వైపు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు కదా. సరేలే మేడం అని చెప్పి దానికి కొంత పద్ధతిగా చేయాలి. మామూలు ఏదో స్నానం చేసుకుంటే తాగాలి, తెల్లవారు లేవాలి, ప్రతిరోజు తల స్నానం చేయాలి, తడిబాట కట్టుకోవాలి, దానికోసం నువ్వు 1 hour కేటాయించాలని చెప్పేవాళ్ళు ఆవిడ. సరే మేడం అని చెప్పి ఆ తెల్లవారు నాకు రావడం, తల స్నానం చేయడం, మళ్ళీ శుద్ధిగా ఉంటాయి కదా మంచి పాత్రతో నీరు, పూజా సామాగ్రి అని కొట్టుకొని వెళ్ళి దేవుడి మూల కూర్చొని ధ్యానం అనేది తెలియదు. కానీ అలా కూర్చుంటారు, అన్నీ పెట్టేసి అలా కూర్చుంటే 1 నెల రోజులు అలా చేయడం జరిగింది. ఆవిడ మళ్ళీ కలిసారు. కలిసిన తర్వాత రామలక్ష్మి 101 మంత్రాలు అష్టోత్తరం చదవమని మహాలక్ష్మి అవి చదివారు. తర్వాత ఆవిడ కలిసారు. కలిసిన తర్వాత అన్నారు, రామలక్ష్మి మహావిష్ణువే కాదు లక్ష్మీదేవి కూడా కొలవాలి,
అష్టోత్తరం అంటే అది చేయాలి, మహావిష్ణువు చేస్తేనే అవుతుందంట. మళ్ళీ ఆవిడ తెచ్చుకొని ఆవిడ అష్టోత్తరం అష్టోత్తరం మహావిష్ణువుకి చదివేది. ఇలా ఒక 2 నెలలు అయిన తర్వాత వైబ్రేషన్ వచ్చేసింది, బాగా ఊగిపోతుంది. అన్ని పెట్టేసి కళ్ళు మూసుకొని శ్వాస మాకు గమనించగా లేదు, మాకైతే ఏది లేదు. బాడీ అంతా వైబ్రేషన్ వచ్చేసింది. వైబ్రేషన్ వస్తే ఇదేంటి ఇంత భయంగా ఉంది, భయం అనేది ఉంది లోపల. ఏంటి దేవుడు అని కదా మనం తెలుస్తున్నాం ఈ పూజలోని, అలాంటి ఇంత ఆందోళనకరంగా ఇది ఉంది ఏంటి అయితే నేను చేసింది పూజ అవునా కాదని కరెక్టేనా అని చెప్పి ఒక ఆలోచన రావడం. వెంటనే అక్కడి నుంచి చేసి మంచం మీద కూర్చున్నాను. కూర్చొని అసలు నేను చేస్తుంది కరెక్టేనా అని మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. మీరు చేస్తుంది కరెక్ట్ కాదా, ఎందుకు అసలు పూజ అనేది మనం మామూలుగా చేసేస్తూ ఉంటాం, కానీ ఆ లోతుల్లోకి వెళ్ళడం అనేది మనకి ఎవరికి నాకు తెలిసినటువంటి తెలియదు. ఎందుకంటే ఆ దైవం నైవేద్యాలు పూర్తి సామాగ్రి పెట్టి కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేసి ఒక 5-10 నిమిషాలు వచ్చేసుకుంటాం. కానీ ధ్యానంలో కూర్చోవాలి అనే సంగతి మనకు తెలియదు. అలాంటిది అక్కడి నుంచి లేచి ఏదో నా లోపల నుంచి ఒకటి బయటకు పెట్టుకున్నట్టు అనిపించింది ఒక క్షణము. అనిపించిన తర్వాత ఇది నిజమా, ఏదో వెళ్ళిపోయింది నా లోపల అయితే నేను ఉన్నానా లేదా అని ఒక ఆలోచన వచ్చింది. అది ఉంటే మరి ఇవన్నీ ఉంటాయి, నేను లేకపోతే నువ్వేమీ ఉండవు కదా, మరి నేను ఇది కరెక్టా కాదు, ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలాగే మళ్ళీ వెతకడం ప్రారంభించాను ధ్యానాన్ని. వాళ్ళు అందరూ అంటూ ఉండేదాన్ని ధ్యానం ఎక్కడ ఎవరు చెప్తారా అని చూస్తూ ఉండేదాన్ని. ఆ విధంగా 95కి 96, 97 వరకు దొరకలేదు ధ్యానం. ఇలా నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ ఒక 99లోని రామచంద్ర మిషన్ అని మాకు హైవేలో ఉంది మా ఎమ్మెల్యే. ఆ హైవేలోని ఉంది కానీ అది ధ్యానం అనే ఒక ఇది అనేది నాకు ఐడియా లేదు. నేను వృద్ధాశ్రమం ముందు రాసింది. వృద్ధాశ్రమం కదా, వృద్ధాశ్రమం అంటే జనరల్గా మనం ఏమనుకుంటాము, పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు అక్కడ, అది గోల్డెన్ హోమ్ ఏమో అనుకునేదాన్ని. కాదు కానీ రామచంద్ర మిషన్ అని బాగా చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత సరే వెళ్తానని చెప్పి ఒక 2 సార్లు మిస్ అయ్యాను, అనుకుంటున్నాను. 3వ సారి మాత్రం మా శివాసమ్మ మాయగారి ఇంట్లో ఈ రామచంద్ర మిషన్ వాళ్ళు ఇలా క్లాస్ కండక్ట్ చేశారు. ఈ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు నాకు కూడా కూడా నేను అప్పుడు కాదండి. వెళ్ళిన తర్వాత ఈ పక్కనే కదా సాయంత్రం 4 నుంచి వెళ్దామా అని చెప్పి నా ఫ్రెండ్ అన్నారు. సరే వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇలా క్లాస్ అవుతుంది శివా అని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆవిడ క్లాస్ చెప్పారు, ధ్యానం ఎలా చేయాలని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సాధారణంగా రిసెప్టర్స్ మాట వాళ్ళు ఎవరు కూర్చొని వాళ్ళు ధ్యానం మనకు 10 నిమిషాలు నేర్పిస్తారు. అలాగే మనం ఇంట్లో ధ్యానం చేయాలి. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి కలవాలి. మళ్ళీ వాళ్ళు మన ఎవరికైనా కూర్చొని ధ్యానం అనేది వాళ్ళు నేర్పిస్తుంటారు అన్నమాట. ఇది అలాంటి పరిస్థితి. అది మేడం అన్నారు, రామలక్ష్మి ఇది నువ్వు చేస్తే నీకు బాగుంటుంది, ఏంటంటే వైద్యంగా నీ అంతరాయం నాకు అర్థం అవుతుంది, నువ్వు ధ్యానం కోసం తప్పిస్తున్నావు అంటే నువ్వు ఈ ధ్యానాన్ని నేను తీసుకో, నీకు బాగుంటుంది అన్నారు. సరే మేడం అని చెప్పి మరుసటి రోజే ఆశ్రమానికి వెళ్ళడం, మేడం కావడం జరగమంటుంది. అవి నా ఎదకుండా కూర్చొని ధ్యానం అనేది నేర్పించారు ఒక 5 సెకండ్స్. రోజు మీరు ఎలా చేయండి మేడం అని అనేవారు. సరే అని చెప్పి చేయడం జరిగింది. చేసేటప్పుడు చాలా బాగుంటుంది, మంచి ఎనర్జీగా ఉంది. ఇప్పుడు మనం ధ్యానం 10 నిమిషాలు ఎంత ఎనర్జీ ఉంటారు, అలాగే ఎందుకు కూర్చొని చేసినప్పుడు అది అనిపించింది. తర్వాత 2-3 రోజులకి మళ్ళీ మామూలే, ధ్యానంలో కలుపు కూర్చున్నా సరే ఆ ఎనర్జీ అనేది ఏం తెలిసేది రాదు. అయితే ఇది కూడా కాదు అనేది మళ్ళీ నేను చెప్తుంది. ఈ ధ్యానం కాదేమో అనిపించేది. ఈలోగా అక్కడికి వాళ్ళు గురిగారు రావడం జరిగింది. వారు రాజగోపాలాచార్య 95 రియల్స్. గురువు అనేసరికి తప్పించే భయం అనేది నాకు ఆ రోజే అర్థమైంది. ఇంకా ఒకళ్ళ నీరు ఇలా చిమ్మేస్తుంది, రుమాలు పట్టుకెళ్ళినాక చచ్చిపోతుంది. ఏంటంటే ఆ గురువుని చూడాలని తపన. గురువుని మొదటిసారి చూడడం అదే నేను 93లో. ఆ గురువు గారు వచ్చారు ఫ్లైట్కి 2:30 స్టార్ట్ అన్నారు. తీరా ఇలాంటి చాలా జరుగుతుంది కదా, మరి గురువు వస్తే 10 జనాలు ఉంటారు, మీకు తెలిసిందే కదా.
మన పత్రిసారాలకు వస్తూ అక్కడ 3,000 4,000 5,000 జనాలు అయిపోతాం ఇబ్బంది. అయినా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలాగే అంటే కనిపించరాదు ఇంకా 3 గంటలు గొడవ ఉంటుంది. అక్కడ మేడ మీద కూడా ఉంటుంది అక్కడ. అయితే ఈ జనాలు ముందు వెళ్ళకపోవడం వల్ల అందరూ ముందు నెల కూర్చున్నారు. మరి నేను వెళ్ళేసరికి బాగా 3 గంటలు ఉంటుంది. వెళ్ళేసరికి హాల్ నిండిపోయింది. మరి ఎక్కడ కూర్చుంటామని అందరూ నేర్కి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళు. అరే గురుగారు చూడాలి పాద స్పర్శ అయినా నాకు తగలాడని ఆనందంతో ఇలా చింతన అనేది జరిగింది. తీసుకు కళ నిర్మాణం ఆగట్లేదు అంటే ఆ మహా యోగిని కలిసే ఆ క్షణంలో అప్పుడు నేను పొందాను. ఏడుపు అంటే దుఃఖం లోపల బాగా అంతా నిండిపోయింది ఒక క్షణంలో. వాళ్ళు ఏమన్నారంటే పైన ఎవరైనా ఉన్నారా చూస్తే వాళ్ళందరూ కిందకు రమ్మండి అని చెప్పారంట గురువు గారు. ఎంత శుభదినం అండి. ఆ గురువు చూడాలి మరి పాదాలు తాకాలని ఒక ఆకర్షణ ఉంది కదా. మరి నా కాడనే కూర్చోమన్నారు. కొత్త కదా నేను వెళ్ళి కిందకు వచ్చేసాను. ఇంకా లైన్ ఫ్లోటింగ్లో అలాగా మాకు గొడవలోని ఒక 10 లైన్ తర్వాత నాకు దొరికింది. అలాగా లైన్ కిందనే కూర్చున్నాము. అలా కూర్చునేసరికి సార్ అలా తీసుకొచ్చి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారంటే ఎవరు ఆయన ముట్టుకోకూడదు అన్నారు. నేను పట్టుకోవాలని ఆలోచన కానీ ఆయన ముట్టుకోకూడదు. ఎందుకంటే అంత లేదు. ఒక 2 మనుషులు తీసుకొని వస్తున్నారు గురువు గారు. చూశాను. చూసి ఆనందానికి అవ్వలేదు. ఇంకా మంచి ఎనర్జీగా అనిపించింది. ఈ మహానుభావుడు ఏ జన్మలోనూ నాకు గురువై ఉండడానికి ఎంత ఏడు పెట్టాను వారి ఆలోచనలో. సరే అని చెప్పి అక్కడ నుంచి అలాగా 99 ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలాగా ఒక 6 మాసాల పైన చేశాను. ప్రతి సండే వెళ్ళేదాన్ని. ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం 5కి ఇలా వచ్చేవారు. అవుతుంటే ఇది కాదని మళ్ళీ నా అంతరంలో తర్వాత అనిపించింది మాట. గురువు గారు కలిసిన తర్వాత అనిపించింది ఇది కాదు ఏమో చేయాలి. అప్పుడు 2000 కరెక్ట్గా 2000కి ధ్యానం అనేది మన గురువు గారు పట్టించారని చెప్పడం జరిగింది. వారి క్లాస్కి మరి చెప్పాలంటే మన రమ మేడం గారండి. అంటే కొడుకు చెప్పాలి. మేడం గారని మేడం మీకు అందులో ఉన్నది కాదు మిగతా గారిని గురువు గారు శ్వాసనం చేస్తారు. ధ్యానంలో వస్తే అంతా బాగుంటుంది. మనం ఎన్నైనా వర్క్ చేయొచ్చు అంటారు. లేదు మేడం 2 ఒకటే కదా. మనం ఇందులో ఉన్నా మనం మంచి చేస్తూనే ఉన్నాం కదా అనుకుంటే అలా కాదు. ఒకసారి గురువు చూడండి. గురువు గారు మీకు నచ్చితే మీరు ధ్యానం రండి అని ఆవిడ చెప్పడం జరిగింది. సరే మేడం అని చెప్పాను. ఒకసారి వెళ్ళలేకపోయాను. 2సారి వెళ్ళలేదు. 3సారి వెళ్ళగానే వెళ్ళి కావాలని పట్టుబట్టి ఆవిడే వచ్చి దగ్గర ఆటోలోని పట్టుకెళ్ళారు. నువ్వు రండి 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 అంటారు. ఎందుకు రండి అంటున్నారు. మనకి వెళ్ళాలి బాగోతారా. ప్రతిసారి ఒక సీనియర్ మాస్టర్ మనకు వచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదని చెప్పి ఇంకా నేను ఆటోలో వెళ్ళి అక్కడ చిల్డ్రన్స్ హోమ్ అని చెప్పి అక్కడ చిల్డ్రన్స్ పార్క్ అని మన గోడ ఆఫీస్ దగ్గర ఉండేది కాంప్లెక్స్ దగ్గర. సార్ ప్రోగ్రామ్ పెట్టారు. ఒక 5 జనాలు ఉన్నారు. సార్ కూడా చూశాను. చూసిన తర్వాత ఆయన అలా వస్తున్నాడు. నేను ఇంకా సెకండ్ ఇచ్చాను ఒకసారి. ఆయన అలా చూసాను వెళ్ళిపోయాను. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ చూశాను. చూసేటప్పుడు నేనేం చేశాను సెకండ్ ఇస్తూ ఆయనకి బటన్స్ ఉంటాయి కదా షర్ట్కి బటన్స్ ఉంటాయి కదమ్మా. అవి గోల్డ్లో ఉన్నాయి. గోల్డ్ కలర్లో ఉండేసరికి నా దృష్టి అక్కడికి వెళ్ళిన గోల్డ్ అయిపోయింది. మన దృష్టి మాట ధ్యానం అనేది అందుకోవాలని ఆశ అంతరంగంలో మనకి విపరీతంగా ఉంటుంది. కానీ మన ఆలోచన మనసు ఈ కళ్ళు ఏం చేస్తాయి ఆశ వైపు పరిగెట్టేస్తుంది. ఆ విధమైనటువంటి మీతో నేనేం చేశాను ఆయన బటన్స్ పైన చూడండి ఒకటి 15 మంది ఇచ్చారు. తన మీద ఒక మొట్టికాయ పెట్టారు. గట్టిగా పెట్టేసరికి నాకేమనిపించింది చాలా కోపం వచ్చింది. ఒక గురువు ఏముంది నన్ను కొట్టారేంటి. నేను కూడా ఎంత ధ్యానం చేస్తున్నాను కదా. మరి నన్ను ఎందుకు కొట్టారని చెప్పి తెలుగు అహం ఉంటాడు కదా మనకి. వచ్చి సడన్గా కూర్చున్నాను. క్లాస్ ఎక్కితే రాసుకుంటున్నారు అయింది. వెళ్ళిపోయాను. ఇంకా మేడం ఏమనుకు వెళ్ళిపోయాను. ఏంటి రమా ఎంత కొట్టారు సార్ అంటే ఏంటి మేడం ఇవేమో లోపాలు ఉన్నాయి సెట్ చేశారు సార్ అని అన్నారు. అవునా అన్నారు. అవునన్నాను. అయితే ఈ ధ్యానాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతామని మరుసటి రోజు 2/2 పిరమిడ్ తీసుకొని కూర్చున్నారు. శ్వాసమే చేస్తుంటారు. పిరమిడ్ గది ధ్యానంలో కూర్చున్నారు. రాత్రి ధ్యానంలో ఉండేది. 9 కూర్చుంటే తెల్లవారి 5:30 లేచి నా పని నాకు ఉంటాయి కదా. మరి రేషన్ ఇవ్వండి ఏంటంటే ఎవరు వదులుతారా. రేషన్ ఇవ్వాలి. ఎవరు వచ్చిన వాళ్ళకి టీవీ పెడతారు. 2 అంటే ఇంటి ముందు 2,000 మందితో మాట్లాడేది.
అందరికీ సమాధానం ఓటుగా చెప్పాను. చెప్పినా సరే అక్కడ ఉంటే చిన్న చిరాకు అనేది ఆ చిరాకు పడడం చాలా మరి డబ్బులు తీసుకోవాలి అని మన ఉద్యోగ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి. ఒక రూపాయలు కాదు 2 రూపాయలు ఓపిగా అలా తిరుగుతూ చేసేదాన్ని. కానీ సాధన అనేది మాత్రం ధ్యానం ఎక్కువ చేసేదాన్ని. ఆ ధ్యానం అంటే ఏంటంటే పెరిగే కాదన్నది నేను ఆ ధ్యానం అనేది రాకుండా కూర్చొని అలవాటు ఎందుకుంటే శరీరంలో మార్పులు అనేవి గమనించాలి. ఫస్ట్ నాకు ఎవరు కనపడలేదు. నేను పూజించే దేవుడు కానీ అమ్మవారు కానీ దేవతలు కానీ ఈ మహావిష్ణువు కృష్ణుడు ఇది అన్నారు కదా కొంత స్వామి అందరినీ కనిపించలేదు. కేవలం నా శరీరంలో మార్పులు అనేవి నేను దర్శించాను. ఇలా ఫస్ట్ నాకు ఏదైనా కాస్త తల్లు పోతే ఉండేది. ఎక్కువ పని చేయడం వల్ల మరి వర్తిస్తే కదండి ఎక్కువగా చూసుకోవాలి, బయట చూసుకోవాలి, బయట మీద తిరగడం ఇక ఆ విధంగా ఉండేటప్పుడు ఫస్ట్ నా శరీరాన్ని పరిశుభ్రం చేసుకున్నాను. ధ్యానం ద్వారా సూక్ష్మ శరీరం నుంచి స్థూలం నుంచి సూక్ష్మకి అర్థం అనేది నేను తెలిసింది. పాటలు కూడా ఒక్కొక్క పాట మూలాధారం, స్వాదిష్టాలు, మణిపూరట, ఆనాదిక, విష్ణుడుగా, ఆది, శాస్త్ర ఈ ఆజ్ఞ వరకు వచ్చాను. ఇది 1 సంవత్సరంలో కాదండి, 2015లో జరిగింది ఇవన్నీ నాకు అనుభవాలు. శరీరానికి మార్పులు ఒకసారి ఇష్యూ లేదు వాళ్ళు ఒకటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక్కొక్కటి మార్పు అనేది గమనించేదాన్ని శరీరం పని. ఈ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. లైఫ్ వెయిట్ బాడీ అప్పటికే 2010 నాకు లైఫ్ వెయిట్ బాడీ ఉంది. కానీ ఇలాగా ఈ జ్ఞానాన్ని ఇలా గమనించడం అనేది 45 రోజులు గమనించానండి. 41 days జ్ఞానం ఉదయం అంతా పనిచేస్తూ రాత్రంతా ధ్యానం చేసి 41 days నిద్ర అనేది మర్చిపోయాను. అదే నిద్ర మర్చిపోయాను ఏంటి, నిద్ర లేకపోతే మనకు నేర్చుకుంది కదా అంటాం కదా. మన ఎట్లా గౌరవలో ఒక రోజుకు నిద్ర లేకుండా ఏదైనా పని చేస్తే 2 రోజులు నేర్చుకుని వదలదు, ఎందుకో నిద్ర లేకపోవడం. కానీ ఇక్కడ అలా లేదు. 41 days నేను పగలంతా తిరుగుతూ రాత్రంతా ధ్యానం ద్వారా ఎంత ఎనర్జీ పొందాను అంటే ఇది నమ్మదగ్గరండి. మంచి ఎనర్జీ గల ధ్యానం ఇది అని నాకు అర్థమైపోయింది. ఇంకా నుంచి ధ్యానం ద్వారా ప్రతిదీ మార్చుకోవడమే. నా లైఫ్ని మార్చుకున్నాను, నా ఆలోచనలు మార్చుకున్నాను, నా అంతరంగం పరిస్థితులు అనేది అర్థమైంది. అలాగే యాష్టిలోకాలు ఏంటి, ఈ జన్మలు ఏంటి, అవి జన్మ ఎందుకు ఏంటి, ఇలా రకరకాల వస్తువులు బాగా నేర్చుకున్నాను. చాలా ఎన్నో అనుభవాలు ఇచ్చారు గురువులు. కానీ గురువు గారు ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. సార్ వైజాగ్ వస్తుంటే ప్రతి ప్రాంతంలో ఉంటుండేదాన్ని. అక్కడ గాజుబాగులో వాడించేవారు. ఇవన్నీ ముందు సార్ వచ్చారు అంటే అక్కడ ఏర్పాట్లు అది అన్నింటిలో ఉండేదాన్ని. మరి ఈ ఎనర్జీతో పాటు వర్కులు కూడా 2019 వర్కులో కూడా మేడం అనేది అద్భుతంగా మరి అందులో కూడా పాల్గొని వ్యాన్ కట్టించుకొని మనుషులు తీసుకెళ్ళి ఊళ్ళో రాసి పాంప్లెట్ అయితే కనీసం 10 లక్షలు పంచుకుంటాము. మొత్తం విశాఖపట్నం అంతా ఎక్కడ జిల్లా మొదలుకొని పల్లెటూరు వరకు కూడా అన్ని ఏరియాలో కూడా అంతటా పంచి అన్ని వేల లక్షల జనాలను తీసుకొచ్చామని దానికోసం. ఆ వర్క్ అయిపోయింది. ఆ వర్క్ అయిన తర్వాత సెంటర్స్ అప్పటికి 10-15 ఉంటాయండి వైజాగ్లో. అందరినీ పిలిచారు కానీ నేనైతే అనలేదు. మా ఫ్రెండ్ ఒక నన్ను నిర్మించు, అదే మేడం సెంటర్ పిలిచారు, సెంటర్ కాదు గెలిపించామా అని చెప్పేదాన్ని. అంటే అంతగా మనం ఏ వర్క్ చేస్తున్నా సరే మనం కనిపించకూడదు అనేది నా ఆలోచన. మన వర్క్ ఏం చేస్తున్నాం, ఎవరికి ఏమనిపిస్తున్నాం అనేది మన లోపలే ఉండాలి తప్ప బయట వాళ్ళకి తెలియాలనే ఆలోచన అనేది నాకు ఉండేది కాదు. గురువు గారు కూడా ఒకసారి దర్శిస్తే, ఒకసారి వైజాగ్ వచ్చారంటే సాధన చూస్తే మళ్ళీ 1 year లోపు నేను ఏ పని చేయాలి అనేది నాకు మైండ్లో ఉంటుంది. అంత అద్భుతంగా క్లాసులు కండక్ట్ చేయడం, క్లాసులు పెట్టడం, సెంటర్స్ పెట్టడం. ఈ సెంటర్స్తో పాటు పిరమిడ్లు కూడా బెంగళూరులో నేర్చుకున్నాను. బాలనటి సాధనలో హైదరాబాద్లో కూడా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ సెంటర్ పెట్టడానికి కూడా కారణం ఉంది. ఈ 41 days నాది అయిపోయింది. అయిన తర్వాత మేడం అన్నారు, మేడం గారు మనం ఇప్పుడు ఇలా వదిలేస్తే అప్పటికే 200 జనాలు తయారైపోయారు మా సెంటర్లో 41 daysకి. ఇలా వదలకూడదు, నేను సెంటర్ చేయొచ్చాను. సెంటర్ ఇప్పుడంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక ఆలోచన. అయినా సరేలే ఒప్పుకుంటారులే వాళ్ళే అని చెప్పి మేడంలో 5,000 ఇచ్చి 4 పిరమిడ్లు చేయించి తీసుకొచ్చి హాల్ ఉంటుందంట, దీనికి తక్కువ ఉంటుంది, ఆ ఊళ్ళో ఉంటుంది హాల్ పెట్టి క్లాసు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి 41 days 41 మాస్టర్ని రప్పించి
అందరూ వచ్చారు ఆల్మోస్ట్ వాళ్ళు మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా మా సెంటర్కి వచ్చి సెంటర్లోని క్లాసులు చెప్పేవారు. రమణ సార్ అని బాల్ సార్ అని మరి చాలామంది మాస్టర్లు అన్నమాట. వాళ్ళు వచ్చే వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయడం, భోజనాలు తీసుకోవడం ఇవన్నీ వర్గాన్ని నా మీద పడింది. మా మేడంని కూడా 15 మంది బ్యాచ్గా తయారయ్యాము. అన్నీ కొనుక్కున్నాం. స్టవ్ దగ్గర నుంచి ప్రదీప్ కూడా కొన్ని చేసి అక్కడ అనుభవం వైభవం 3 రోజులు చేసేది. 27 కాదండి, 28, 30 3 డేస్ వర్క్షాప్లు మరి 2000 నుంచి 3 డేస్ వర్క్షాప్లు చేస్తున్నారు. ఎంతో జనాలు కొత్త మార్పులు కొత్త వాళ్ళు తయారవ్వడం, కొత్త వాళ్ళు కాన్ఫిడెన్స్ పంచడం, ఊరూరా జనాలు విజయంగా జనాలు అలాగే శాఖాహారాలు పరంగా పాల్గొన్నాను. ఎందుకంటే శాఖాహారాలు ఎందుకు నాకు ఇవి ఇస్తున్నారంటే మరి మా ఇంట్లో నాన్ వెజ్ ఏమంటారు మేము రెడ్డీస్, నాన్ వెజ్ లేదు వాళ్ళు అన్నం లేదు. అవన్నీ మనమే పట్టుకొచ్చి పెట్టేవారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉండేవి మన దగ్గర. పిల్లలు తినాలి, తమ్ముళ్ళు తినాలి ఇద్దరు నాకు, వాళ్ళు పెద్దవాళ్ళకి కావాలి, వాళ్ళు వల్ల మనకి బాగుంటుంది అని చెప్పి అన్నీ మాంసాలు చేపలు ఇలా మోసుకొచ్చేదాన్ని నేనే. కానీ నేను తినేదాన్ని కాదు. ఎందుకంటే అప్పుడు నాకు పడేది కాదు, అది ఆ వాసన పడేది కాదు. కానీ తేవడం అనేది తెచ్చేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి పెట్టాలన్న ఒక ఆలోచన నా మైండ్కి ఉంది తప్ప అది తప్పని తెలియదు. ఆ విధంగా వాళ్ళకి చేసేదాన్ని. నువ్వు తినవాలంటే నేను తినదానే కదా. ఎప్పుడైనా పొరపాటున ఒకవేళ నచ్చి తింటే పొట్టలో ప్రాబ్లం వచ్చింది. పొట్టలో ప్రాబ్లం వచ్చి భయపడిపోయేదాన్ని. అమ్మాయి తినకపోవడం వస్తున్నాను, పొట్టలో వేస్తున్నానని నాకు అర్థమయ్యేది. ఈ విధంగా మరి వాళ్ళు ఆ మాంసాహారాలు అందించాను కనుక ఈ శాఖాహారీల ర్యాలీలో తప్పకుండా మనం నిలబడి ఇవన్నీ చేయాలని చెప్పి మరి 2000 నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడ ర్యాలీ అయినా సరే వెళ్ళకుండా ఉండను. వెళ్ళి 3 గంటల రోజు 8 9 పని తీసుకొని వచ్చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో పిరమిడ్ కూడా మరి అప్పుడు స్టార్ట్ అయ్యి గురువు గారు అయితే 2006లో మరి తెచ్చుకోవడం జరిగింది మా సెంటర్కి. సారు చూస్తారంటే కొంత చెప్పేది నోటితో చెప్తారు, నాకు అయితే చూసేవారు. అంటే పిరమిడ్ కూడా మరి మా మేడం ఎక్కడికో వెళ్ళలేదు, ఎక్కడ కోల్ పిరమిడ్ ఎక్కడ ఉన్నది, నాకు MVP దాటి ఉన్నదండి. ఆ బీచ్ ఒడ్డున ఉంటుంది కోల్ పిరమిడ్. అంత దూరం వెళ్ళకపోతున్నామని చెప్పి ఫస్ట్ మా పిరమిడ్ లక్ష్మి గారు ఆలోచనని 5 సార్లు పెట్టారు మేడం. వాళ్ళు వెళ్ళను కట్టించుకున్నాం. కట్టించిన సార్ రావడం ఓపెన్ చేశారు. ఎవరు అన్నారు నాకు ఇచ్చారు మైక్. నాకు మైక్ అంటే చాలా భయం, మైక్ భయం, మాట్లాడే భయం, 2 భయాలు నాకైతే విపరీతంగా ఉన్నాయి. ఈ ఎలా బాబు సార్ సడన్గా నాకు మైక్ ఇచ్చేసారని చెప్పి అనుకొని ఏవో 2 ముక్కలు చెప్పడం జరిగింది. సార్ అలా చూశారు, ఏమిటి మళ్ళీ వస్తావేమిటి నువ్వు పిరమిడ్ కట్టేవాడికి చివరి జన్మ ఇది అని చెప్పడం ఆలోచన జరిగింది. సార్ ఏంటంటే ఎందుకు చెప్తారంటే వాళ్ళు చెప్తారు, కానీ మనం బోర్డర్గా నేను పొడిగించుకున్నాను నా జీవితాన్ని. మన జీవితం ఎంతే అన్నది మనం అనుకుంటాం, కానీ ఎంత జీవితం ఉంది. దాన్ని పొడిగించుకోవడం అనేది 2011లోని ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని ముందు చెప్పాలంటే జనం రాకముందే ఒక ఇన్సిడెంట్లో లేదు, కానీ ఎక్కడో ఆ యాక్సిడెంట్ జరిగి కుబేర్ల మీద జరిగి ఒక పరుపు మీద పడినట్టు అనిపించింది. మెత్తని పరుపు మీద కింద పడ్డాను. ఫస్ట్ నేను జానం రాలేదు. అప్పుడు ఎంత పెద్ద మేజర్ యాక్సిడెంట్, అసలు ఏమీ కాలేదు. ఒక పరుపు మీద పడినట్టు చూస్తే పక్క చిరిగిపోయి, కాళ్ళ చిరిగిపోయి, చేతి చిరిగిపోయి, బండి వంకర అయిపోయింది. బస్సు ముందు వెళ్ళి పడ్డాను. ఆడు 1 నిమిషం చెప్తే లేవు మనం, కానీ ఆ ఇన్స్టిట్యూట్ తప్పించారు సార్. అంటే మనం చేయవలసింది ఉంది ఇక్కడ, ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పి నాకు నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఈ జాబ్లోకి రావడం జరిగింది. ఈ జాబ్ ఎలా అవుతుంది, మళ్ళీ 2011లో చిన్న గ్యాప్ ఇచ్చారు సార్. వర్తమానం అపారం చేస్తున్నారు. రాత్రి 11, 12 అయ్యి ఇంటికి వెళ్ళేసరి మా మేడంలందరినీ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేసరికి 11 ఎవరెళ్ళగానే వాళ్ళు దించి నేను ఇంటికి వెళ్ళి ఏదో తింటే తినేదాన్ని పడుకునేదాన్ని. ఆ విధంగాప్పుడు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, ఏమిటంటే నేను వెళ్తున్నప్పుడు ఏదో జరిగింది, నన్ను తీసుకుపోయారు పైకి తీసుకెళ్ళిపోయి ఆ లైన్లో నిల్చొని పెట్టారు. నాకు ఏంటంటే ఆత్మ అనుభవాలు నేను చెప్తున్నాను. నిల్చోబెట్టి ఏమంటారు, నేను అన్నాను, అయ్యో మీరు ఎప్పుడు తీసుకొచ్చేస్తారంటే నేను ధ్యానం చెప్పడం అవుతుంది, మా గురువుగారు ప్రతినిధి నన్ను తీసుకొచ్చేస్తారా, నేను వాళ్ళు వర్క్ చేయాలి, నేను అక్కడ ఈ వర్క్ నాకు ఎలా ఆపిస్తారు మీరు అని ఆయనతోని యుద్ధం చేస్తున్నాను. ఎవరు ఒక మెగా మాస్టర్ ఉంటారు కదా, మనకి ఇప్పుడు ఎలాగా పిఎం
మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నారు కదా, అలాంటి స్టేటస్లే మన పైలోకాల్లోనూ ఉంది. అది నేను చూడడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారు, ఈవిడ వచ్చారు ఇప్పుడు వెళ్ళిపోతాను అంటారు. ఏంటి సార్ అంటే అవన్నీ వారికి కాంటాక్ట్ చేస్తున్నారు. అక్కడంతా టెలిపతి ఉంది, ఇక్కడంటే నోరుండి మాట్లాడుతున్నాం అపారంగాను. టెలిపతి మాట్లాడితే సరే అని ఫోటో తీశారు. లైన్ గారు ఫోటో నాకు కూడా తీసి చూపించారు. నా బొమ్మ చూపిస్తే అబ్బా అందంగా ఉన్నాను నేను అనుకుంటున్నాను. అంతా 20 సంవత్సరాలు అమ్మాయిగా ఉన్నాను. ఇది జరిగింది 2011 ఇంకా ఒక నెలలో అంటే చక్ర విషయాల్లో తిరుగుతున్నాను. 10 రోజుల్లో చక్ర అవుతుంది. తీరా వాళ్ళు ఏం చేశారంటే పంపించేయాలని నేను ఇదంతా నిజం ద్వారా చూస్తున్నాను, కళలో చూస్తున్నాను. ఇవన్నీ అనుకున్నది మర్చిపోయాను. అప్పటికి 3 రోజులు అయింది కళ వచ్చి మర్చిపోయాను. అనుకున్న ప్రకారం ఎక్కడైనా చూసానో అక్కడ ఒక అక్కడ వెళ్తూ డాష్ ఇచ్చి వెళ్ళిపోయేసరికి బండి ఇదైంది. నేను జారాను, స్కూటర్ జారాను. డబ్బులైతే ఏం తాగలేదు, చిన్న కాలేజీ తీసుకుంటున్నానండి. అంటే చూసారా ఎక్కడది మనం లేవు, అక్కడ లేవు, మళ్ళీ మన పొడిగించారు. ఇలాగా ఇప్పుడు ఒక 10 జన్మలు పొడిగించి ఉంటారు. ఎందుకంటే చెప్తున్నాను, ఇది మన ఆలోచన, మన జీవితం అండి. మన ఆలోచనలు మార్చుకోవాలి. మనం చనిపోతాము 60కో 50కో 70కో అనుకోకూడదు. మన జీవితం మనిషిలో అర్థం జరగాలి కదా, వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఈ ధ్యానం చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ ధ్యానం చేస్తే వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, తర్వాత ఆనందం, సంతోషం, ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. అలాగే నాకు అన్నీ క్యూర్ అయ్యాయి. తర్వాత ఏమిటి ఆయుష్ పెరుగుతుంది, శ్వాస తగ్గుతాయి. మరి ధ్యానం చేయగా నాకు శ్వాస ఆగిపోయింది. ఎవరైతే శ్వాస అంటే తెలిసేది కాదు, అలా ఆగిపోయిన అలా ఉండిపోయేది. ఆ దశలో లేచేసరికి శరీరం చల్లగైపోయింది. శరీరం చల్లగైపోయినా ఎరుపు తెలిసేది. అంటే మన బాడీస్ ఉన్నాయి, 7 బాడీస్ ఉన్నాయి మన లోపల. 7 బాడీస్లోనే 3 బాడీతో మనం తిరిగేస్తుంటాం. వాటి స్థూలం, సూక్ష్మము, కారణం. 3 బాడీలో నుంచి తిరుగుతూ ఉంటాం. కళలు కూడా సూక్ష్మ రూపంలో చూస్తాం, కారణం ద్వారా చూస్తాం. స్థూల బాడీ అయితే బరువు కలవది, జడము ఎక్కడ ఉంటాయి అక్కడ పెడితే అక్కడే ఉంటుంది. కానీ దీని ద్వారా అన్నీ చూస్తాము. అసలు మనం ఎవరిని భగవంతుడు సాధ్యమన్నారు, మీరే భగవంతుడు అని చెప్పేశారు ఆయన. అంటే అబ్బాయి విద్యలోకాల నుంచి భూమి దిగి వచ్చాము. ఇక్కడ ఈ శరీరాన్ని ఎంచుకొని, తల్లిదండ్రులు ఎంచుకొని ఈ శరీరాన్ని తీసుకున్నాం. ఇక్కడ చేయవలసిన పనులు చేయడానికి వచ్చాం మనం. ఇక్కడ చేయాలి ఈ పనులు చేస్తూ సంసారంలో నిర్వహణ ఉన్నారు గురుగారు. మరి ఈ సంసారంలో కూడా మా కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, చుట్టుపక్కల చూసుకోవాలి, మరి పరిసరాలు చూసుకోవాలి, మరి చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని దర్శించాలి మనం. అలాగే మన రాష్ట్రం, దేశం, అలా ప్రపంచం, అంతవరకు మన ఆలోచన అలగాలి. ఏకత్వం అనుకున్నాం. ఏంటి ఏకత్వం? మన ఇంట్లో మనం ఉంటే కాదు, మన చుట్టూ మనం ఉంటే కాదు ఏకత్వం. అంతా కలిసి ఉంటేనే ఏకత్వం. అదే వనస్సు. నీకు ఎప్పుడు ఇస్తారు వనస్సు? ఇన్ని భాగాలు మనం దాటికి వెళ్ళాలి. ఇవి నుంచి ఒక్కొక్క భాగం దాటి వనస్సు అంతా ఒకటే, అందరూ ఒకటే అని భావాలు రావాలి. సర్వ సృష్టిలో సర్వజీవులు ఒకటే అని భావన మనం ఒకటి రావాలి. అంత తొందరగా మనం చేరాలి అంటే ఆ జరిగి మనం సాధన అనేది ఎంత ఎక్కువ చేస్తామో మనకు అన్నీ ఇస్తారు. నాకు అనుభవాలు అంటే ఏమీ లేదు. నా శరీర పరంగా తెలుసుకున్నవే ఇవన్నీ. నేను బుక్లు చదువుతాను, మీలాగే అన్నీ కూడా ఎన్నో బుక్స్ హాస్టల్లో చదువుతుంటాను. వాళ్ళు చదువుతుంటే అరే మనకి అందులో కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఇవి అనిపించేది ప్రతి బుక్లో ద్వారా. మరి మనం ఏమంటే ధ్యానం చేస్తాం, 4 అడుగులు వేయము. మరి మహాయోగులు ఉన్నారంటే 100 సంవత్సరాలకి ఒక 60 సంవత్సరాలు నటకే చేస్తారండి. ప్రతిసారి ఎక్కువ ఎదుర్కొంటూ ఒక దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటారు. ఆ రోజుల్లో మహాయోగులందరూ ఎలా వెళ్ళేవారు? నడిచేవారు. మరి గుజరాత్ మాస్టర్ ఆయన 180 సంవత్సరాలు ఉన్నారు. 180లో ఆయన 100 సంవత్సరాలు వాకింగ్ చేశారు. ఊరోలా తిరిగేవారు. ఈ ఊరిలో ఈ రోజు ఉంటే రేపు ఇంకో ఊరిలో ఉండేవారట. ఆయన 100 సంవత్సరాలు వాకింగ్ చేస్తూ 80 సంవత్సరాలు ధ్యానంలో కూర్చునేవారట. ధ్యానము వాక్ అంటే ఇది ఊరు తిరుగుతూ అలాగా 180 ఉంటే మళ్ళీ ఆయన అది ఏమంటారా అమృతం, జీవామృతం తీసుకొని మళ్ళీ ఇంకొక 100 ఉన్నారు, 250 సంవత్సరాలు ఆయన ఉన్నారండి. ఉండి అప్పుడు వెళ్ళారు అతను. మరి ఆయనకి సాధ్యమైనప్పుడు మనకి సాధ్యం కాదు మనం బ్రతకడం. కనుక జ్ఞానం జీవామృతం, దీన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు శరీరం కాదు ఆత్మను తీసుకుంటావో అప్పుడు పరమాత్మ గమనిస్తావు. మనం ఎప్పుడు శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 చూస్తున్నాం. పరమాత్మ అన్నాడు ఒక వెనకాల పైన ఉన్నాడు.
లోపల ఒకరు ఉన్నారు, పైన ఒకరు ఉన్నారు, మొత్తం ఈ 5. ఈ 5 మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని శుభ్రంగా దీన్ని ఏదైనా తిండి పెడుతూ దాని నచ్చిన పనులు మనసుతో ఆలోచిస్తూ చేస్తున్నాం. కానీ శరీరాన్ని మార్చుకోవాలి, మనసుని తగ్గించుకోవాలి. మనసు తగ్గిస్తేనే బుద్ధి అనేది వికసిస్తుంది. బుద్ధి అనేది వికసించాలంటే మనసుని కంట్రోల్లో చేయాలి. ఏది అవసరం ఏది అనవసరం అనేది మనం రాసుకోవాలి. బుక్ అనేది మనం పెట్టుకోవాలి. ధ్యానం అంటే అది ధ్యానం చేస్తాం, ఎవరికి చేస్తున్నాం, తిరుగుతున్నాం అంటే కాదు. అసలు మనలో ఏ మార్పు వచ్చింది? మనలో దైవగుణాలు ఉన్నాయా లేవా? ఇంకా మనం ప్రాథమిక ఆలోచన చేస్తున్నామా ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ శరీరం ఈ మనసు బుద్ధి అయినప్పుడే మీకు ఆ బుద్ధి యొక్క లక్షణం అనేది జరుగుతుంది. ఈ బుద్ధి అయితే ఎప్పుడే విషయించిందో ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్తాం. 4వది ఆత్మ లోపల ఉంది, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుంటేనే పరమాత్మ అయితే నీకు తీసుకెళ్తాడు. పరమాత్మ అనేది లోపలే ఉన్నారు. అసలు ఆయన ఉంటే మనల్ని నడిపిస్తున్నారు. నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కూడా కాదు, నువ్వు ఆత్మని. ఈ ఆత్మని తీసుకొని పరమాత్మను ఐక్యం చేయు. ఆత్మ పరమాత్మలోకి ఐక్యం చేస్తేనే నువ్వు భగవంతుడిగా తెలుస్తుంది. నువ్వే భగవంతుడి. అందుకే సార్ ఏమంటారు? మై డియర్ మాస్టర్ గాడ్స్ అంటారు. ఎందుకు వర్ణిస్తారు గాడ్స్ అని? అందరూ ఒకటే, అందరూ భగవత్ స్వరూపులుగా ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ అనుభవం అనేది మీకు ఎన్ని దాటితేనే మీరు అక్కడ చేరగలిగితేనే అక్కడ తెలుస్తారు మీకు. అప్పుడే వన్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. మరి ఆ పరంపరలో ఎన్నో అనుభవాలు నాకు ఇచ్చేవారు సార్లే, యాక్షన్ మాస్టర్లో ఇచ్చేవారు. నాకు ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం చేస్తున్నాను? పులిహోర ఒక పక్క వండుతున్నాం మాస్టర్లు, మేము పొందలేదు. పులిహోర ఆ పక్క పెద్ద దేశ తయారవుతుంది, ఒక పక్క బిర్యానీ దేశం తయారవుతుంది. ఇదేంటి బిర్యానీ దేశం కనబడుతుంది, పులిహోర దేశం కనబడుతుంది, ఏంటి అబ్బాయి అనుభవం అని చెప్పి మన ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చుంటే అక్కడికి 2 రోజులు ఏమైంది? సార్ని మన వైజాగ్ పిరమిడ్ సొసైటీకి సీతమ్మదారిలో పెట్టారు ఆఫీస్కి. మరి పెద్ద మాస్టర్లు ఎవరైనా వస్తే చెప్తుంటారు నాకు. మరి మేడం గారు అంటే తక్కువ వెళ్ళాము అంటే అటువైపు వస్తే వాళ్ళు వెళ్తుంటారు. దూరం అంటే కొంచెం లాంగ్ అంటే మాకు దగ్గర. కనుక నేను వెళ్ళాను. వెళ్ళి క్లాస్ అంతా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కూడా మీటింగ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుస్తారు అందరికీ. ఏం చేయాలి, ఎలా చేయాలి, సొసైటీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని మాట్లాడుతున్నాయి. మాట్లాడిన తర్వాత మీరు నడుచుకుంటూ బండి పట్టుకెళ్ళి చేకైతే నాన్న దెబ్బలాడుతున్నారు. ఎందుకమ్మా బండి మీద తిరగడం, చేకైపోయి అయితే ట్రాఫిక్ ఎక్కువ హైవే కదా వద్దన్నారు. సరే నేను ఆటోకి వెళ్ళిపోయాను. అట్టించి అది అయిన తర్వాత 7 గంటలకి నడుచుకుంటూ నందా సారు రమేష్ సారు ఇద్దరు కలిసి వస్తున్నారు. నేను ముందు నడుచుకున్నాను, నేను వెనకాలకి చూసుకోలేదు. ఆ ముందు వచ్చేసినాము. ఇంక బస్సు ఎక్కాము. నేను ఎక్కడికి అడిగాడు కదా బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిందని ఆ సార్ దగ్గర కూడా ఎక్కి వెనకాల కూర్చున్నాను. కూర్చొని ఏటమ్మా సంగతులు అన్నారు. ఏం చేస్తారు ఇలాగా మీటింగ్ రమ్మన్నారు వచ్చాను. సరే మరి మన గురువు గారు వస్తున్నారు, మరి మెగా ప్రోగ్రామ్ ఒక కండక్ట్ చేయాలి, మరి ఏం చేస్తారు అన్నారు. సరే సార్ అన్న. అయితే మరి ఖర్చు అవుతుంది కదా, ఊరికనే అంటే అంత ప్రోగ్రామ్ గురువు వస్తే అంత ప్రోగ్రామ్ మరి మనకి ఎంత అవుతుంది సార్ అన్నాను. 1,00,000 రూపాయలు అవుతుందమ్మా అన్నాను. 1,00,000 సరే సార్ చెవితో మాట్లాడి నేను చెప్తాను, మీకు మళ్ళీ వెంటనే ఒక గంటలో ఫోన్ చేస్తాను సార్ అన్నాను. అనేసి అన్నది నేను ఎంగేజ్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ నైట్ మా సిస్టర్తో మాట్లాడిన ఇలా సార్ వస్తున్నారట, మరి ఏం చేద్దామన్నాను. సార్ మా చెల్లి అన్నారు పెట్టేద్దాము అన్నారు. అంతే అమ్మాట అన్నారు పెట్టేద్దామన్నారు. అయితే నా దగ్గర ఆ పైసలు 15,000 అయితే నేను నా దగ్గర ఉన్నాయి, నేను నువ్వు చూసుకుంటావా ఓకే అన్నారు. నేను మా మేడం అందరం కలిసి సార్ ఏంటంటే అప్పుడు సంతకాల సేకరణ గుర్తుందో లేదా మరి మీకు సంతకాల సేకరణ అనేది ఒకటి స్టార్ట్ అయింది సార్ది. అందరం కలిసి సంతకాలు పెడుతూ చక్కగా అద్భుతంగా అక్కడ ప్రోగ్రామ్కి నందా సారు, రెడ్నాయుడు సారు మాకు వాళ్ళే మాకు మెయిన్ డైరెక్టర్స్ మరి విశాఖపట్నంగా వచ్చి చూశారు. 4 అంటే కళ్యాణ మండపాలు చూసాము. ఇవి వద్దు అన్నారు. నాకు కూడా అవి 1,00,000. ఆయన లేకంటే ఎందుకమ్మా 2 hours సార్ ఉంటారు ఎక్కువైపోతుంది అనుకుంటుంది. అంటే ఇండోర్ స్టేడియం కాకుండా అవుట్డోర్ స్టేడియం ఉంటుంది. అలా స్టేడియం తీసుకుంటే 60,000 చెప్పారని ఓకే చేసాం. 60,000 ఇచ్చేసి కుర్చీలు వేయించాను. వేయించి డయాస్ అన్ని తర్వాత 30 kg పులిహోర అన్నీ వేయించాం, అన్నీ పెట్టాం. పులిహోర ఎందుకు వచ్చిందంటే అక్కడికి వచ్చిందండి. పులిహోర అనేది నా మైండ్లో
ఏదైనా చూపించారు నాకు. ఆ పులిహోర ఒక 30 కేజీలు దేశం చేసి ఒక 2 దగ్గర పెట్టాము. సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత మా సిస్టర్కి వచ్చారు. ఆయన ఏర్పాట్లు అందరూ చేసేస్తున్నాం. చేసిన తర్వాత కూర్చోబెట్టారు. అప్పటికి కూడా నేను సెంటర్ అని ఆ సార్ అప్పుడు చూశాను. ఎప్పుడు 2005లో 6లో చూశారు నాకు. అంతవరకు సార్ అయితే పడతాం కానీ సార్ ఇది అని ఎప్పుడు చెప్పలేదు. సార్ కూడా మనం గమనిస్తారు, కానీ మనం కూడా మనం ఏం చూడరు, అది ఏం తెలియదు, మనం పెద్దగా అపోహపడతాం. కానీ ఏం కాదు, అందరినీ పెట్టుకు గమనిస్తారు. మనం ఏం చేస్తున్నామని కూడా ఆయన అలా చూసి తెలిసిపోతుంది. వర్క్ అంతా అయిపోతుంది. ఇంకా అప్పటికే మాకు వైజాగ్లో 3 నెలలు వర్షాలు లేదు. చాలా వేడి ఎక్కువైపోయింది విపరీతంగాను. సార్ రావడం మాట ఇంకేంటి డయాస్ ఎక్కారు సారు, జీకే సారు క్లాస్ అవుతుంది అయిపోయింది. సార్ చెప్పడం 2 ముక్కలు చెప్పారు. వర్షం వస్తే అలాగని చెప్పి చిన్న మైండ్ తగ్గి ఒక కవర్ ఒకటే పట్టుకున్నాను. గురి పట్టుకుని మర్చిపోయాను నేను. మర్చిపోయిన తర్వాత సార్ క్లాస్ అయిన తర్వాత ఇంక వర్షం ఎప్పుడైతే నాకు వర్షం పడిపోయింది. ఆ క్షణం గుడికి ఏదైనా అడిగారు. సార్ నవ్వుతో మాట్లాడలేదు. అప్పుడు కూడా నువ్వు అన్నారు. నువ్వు అంటే అలా ఉండిపోయాడు. కళ్ళు తేలేస్తాను అంటే సార్ అంటే ఒక భక్తి భయం మనకు. పట్టుకోలేదు సార్ అన్నాను. కవలిచ్చాను. అలా కవలిస్తే తల ఆయన కూడా తడిచిపోయారు. డయాస్ నుంచి ఎవరికి వచ్చి కాదు ఎందుకు వచ్చారు తడిచిపోయారు. సార్ కూడా కవలిచ్చారు. కవలి కూర్చుకున్నారు. మళ్ళీ ఇచ్చారు. కాగా సార్ని ఎక్కించి ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఫుల్ చీకటి. మొత్తం అంతా కరెంట్ కూడా లాగేశారు. అంత బీభత్సంగా 2 hours పడింది. సార్ 2 hours కూడా అలా వర్షం పడినే ఉంది. అప్పుడు నీళ్ళు లేవు, వర్షాలు లేక చాలా ఇబ్బంది పడేవారు. వేడికి బయటకు వచ్చేవారు కాదు. మనం అంత లేదండి సార్ గురుగారు వచ్చినాం. ఆ విధంగా సార్ని ఎయిర్పోర్ట్ వరకు సాగినాము. సార్ చిన్న క్యారేజ్ పెట్టాము. తీసుకెళ్ళాలా అన్నారు. సార్ తీసుకెళ్ళాలి కదా సార్ అన్నాను. సరే నిలబడినే ఉన్నాను. సార్ 8 గంటల నుంచి ఉంటే 2 గంటలు అలా నిల్చొని అన్న త్వరగా నిలబడి ఉన్నాను. కూర్చో అన్నారు. అన్నప్పుడు సార్ పక్కనే అంతలో కూర్చున్నాను. సార్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పులిహోర సబ్జెక్టే అది మరి మరి బిర్యానీ ఒకటి ఉండిపోయింది అదేంటా అని మరి ఆలోచించాను. బిర్యానీ ఏంటంటే సార్లు మనకి ఎక్కడికెక్కడ తీసుకెళ్ళి వదులుతారనేది 3 కాలాలకు అతీతంగా మనం జీవించాలి. ఎండాకాలం, వర్షాకాలం, శీతకాలం. ఈ 3టికి ఉదాహరణ నాదే. ఎండలోనే పిరమిడ్లు మన మే ఏప్రిల్ ఎండాకాలం ఉంటే మీకు తెలిసిందే. ఆ ఎండలో ఎవరు బయటికి రాదు, ఇంట్లో కదలు. కానీ నేను ఇంట్లో బయటకు వచ్చి ఆ పిరమిడ్ దగ్గర నిల్చొని ఆ పిరమిడ్ వరకు చేయించేదాన్ని. కొన్ని ఏముంది స్ట్రెచ్లు కొన్ని చేసేవాడు, కొన్ని స్టీల్ సెంటరీ, కొన్ని సిమెంట్ సెంటరీ, ఇలా రకరకాలు. ఆ ఎండలో అలా నిల్చుకునేవాడు. కానీ ఎండకి నాకు అనిపించింది కాదు. శరీరం ఖాయమైపోయింది. శరీరం ఎండ తెలిసింది కాదు. 3 కాలాలకి అతీతమైన స్థితి అనేది నాకు గురువుగారు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇంత గొప్ప స్థితి ఇచ్చినటువంటి గురువుగారికి ఎనలేని కృతజ్ఞతలు మనం తెలుసుకోవాలి. ధ్యానం అంటే మనం చేసేసుకోవాలి. ధ్యానం చేస్తే ఆ చర్య కాదు. ధ్యానంతో పాటు మనం మార్చుకోవాలి. శరీరపరంగా, ఆత్మపరంగా, మనసుపరంగా అన్నీ మార్చుకుంటూ మనం ఏం చేయగలం. సృష్టిలో సార్ ఏం చెప్తారంటే బుద్ధులు ఆనందం అలా వస్తూ వెళ్తూనే ఉంటారు. ఎన్ని కాలాల్లో మనం బాగా మెచ్చుకొని మన ఎక్కడికి వచ్చాము. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంత చేయగలుగుతాం చేయాలి. అన్ని ఊళ్ళు తిరగాలి. మేమైతే వైజాగ్కి అతికిపోయాం. కొన్నాళ్ళు 10 సంవత్సరాలు అతికిపోతే బయటకు పోవాలని చెప్పేవారు సార్. ఇచ్చినప్పుడు అలా బయటకు వెళ్ళండి పై ఊళ్ళు వెళ్ళి చెప్పండి అనేవారు. కానీ పిరమిడ్ అయితే చాలా ఊళ్ళో వేసాం. మేము వెళ్ళేవారు. మేడం ఎప్పుడు తోడు ఉండేవారు నాకు. అలా నేను చాలా 18 దగ్గర సంవత్సరాలు మేడం పరిచయం. ఇలా పాంప్లెట్ పరిచయం కలిసాను మేడం. నేను కూడా కలుస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పిరమిడ్లు కట్టడం, క్లాసులు పెట్టడం, కొత్తగా సెంటర్ ఓపెన్ చేయడం, తర్వాత ఈ 7 days 41 days అట్లా ఏంటంటే 1 day వర్క్షాప్లు, ఏంటంటే ధ్యానాలు, ఇవన్నింటిలో కూడా ఏదో అంటారు. దానికి ఇంకోటి ఇంకా ఏం ఉండదు. మేడం ఇలా ధ్యానం రైట్ వెళ్ళిపోరు, రేపే ఇంకా 1 రోజు కూడా టైం ఏమో అలాంటి అని చెప్పి అలాగా మన ఏరియాలో కూడా పిరమిడ్లు రావాలండి. ఇంటింటికి పిరమిడ్ అన్నారు. ఒకప్పుడు సార్ ఏం చెప్పారంటే మనం 10 ఏళ్ళ క్రితం ఊరికో పిరమిడ్ అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, ఇంటికో పిరమిడ్ వేయండి. ఎనర్జీ లేదు భూమికి. ఆ ఎనర్జీ కావాలంటే మన ధ్యానం సరిపోదు. పిరమిడ్ వేసామనుకోండి, ఊర్లో 100 మంది ఉంటే 100 మంది ధ్యానం చేయరు.
మంగళం 15 మంది చేస్తారు, మిగిలిన చేయరు కదా, మరి ఆ ఎనర్జీ ఎలా వెళ్తుంది అంటే పిరమిడే ఇస్తుంది. ఆ ఎనర్జీ పిరమిడ్లు అనేది శక్తి క్షేత్రాలు అవి అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ శక్తి క్షేత్రాన్ని ఊరికి కాకుండా ఇంటింటికి తెచ్చాలి మీరు. ఇంటింటికి పిరమిడ్ కట్టుకొని చక్కగా ఆ విద్య ఎనర్జీని అందరికీ పంచుతాం. ఎందుకంటే సృష్టికి మనకి 1,44,000 మంది అవసరం ప్రతి యుగంలో చెప్తున్నారు. 1,40,000 మంది సార్ ఎప్పుడో తయారు చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం అందరూ మారిపోవాలి. ఈ యుగం 2034 అందరూ శాఖాహారులు అయిపోవాలన్నారు సార్. పిరమిడ్ జాగ్రత్త అయిపోవాలి మనకు 34కి. మనకు అప్పుడు 2012 చెప్పారు, తర్వాత 24 చెప్పారు, ఇప్పుడు 34 అన్నారు. 34 అంటే జనాలు ఉంది. ఇప్పుడు యోగా మనం ఎన్ని పిరమిడ్లు వేయగలిగితే వేయాలి. మనం పిరమిడ్లు వేయాలి, సెంటర్ చేయాలి, కొత్త వాళ్ళు తయారు చేయాలి. ఎక్కువ ఏంటంటే కొత్త వాళ్ళు కావాలండి మనకి. అయిపోయిన వాళ్ళు కూర్చోవడం కాదు, కొత్త వాళ్ళు మన అందరం కలిపి ఒక్కొక్కరు 100 మంది తయారు చేసినా 2 మంది తయారవుతారు. ఒక ఊళ్ళో 10 మంది ఉంటే 10 మంది 10 ఊళ్ళు మార్చవచ్చు. అలా ప్రతి ఏరియాలను కూడా అందరినీ మార్చడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే మరి నాకు ఈ బిర్యానీ అన్నాం కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అరకు అనేది తెలుసు, కానీ ఎప్పుడు నేను వెళ్ళడం లేదు. ఒకసారి ఎప్పుడో వెళ్ళడం జరిగింది, 15 ఏళ్ళ క్రితం. అరకులో వెళ్ళి చూసాము, వచ్చేవాళ్ళు. కానీ అరకులో కూడా క్లాసులు చెప్పాలి. ఆ జీకే సారు సార్ నందు జీకే సార్ అని మనకు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది, డాక్టర్ జీకే. మరి వారు ఏమన్నారంటే ఆ ఏరియాలోని కట్టారు ఏమన్నారు అందులో దానా పెట్టుకోవడంలోనే పిరమిడ్ ఆల్రెడీ వాళ్ళే కట్టుకున్నారు. అక్కడ అన్ని శాఖాహార గ్రామాలే. ఎలాగంటే వాళ్ళంతా ట్రైబల్స్ వాళ్ళు ఒక ఊరు ఒక 20-30 మంది ఉంటారు. కానీ వాళ్ళ తాతలు కూడా శాఖాహారులు. చూడండి అంత గొప్ప విషయం. మన ఇంట్లో ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 3 తింటారు, 1 మానేస్తారు. ప్రతిదీ అలాగే జరుగుతుంది ఇక్కడ. కానీ వాళ్ళ తాత నుంచి వాళ్ళు శాఖాహారులు అంటే ఎంత గొప్ప వాళ్ళండి. మరి ఆ విధంగా 75 గ్రామాలు తిరిగాం. ఒకసారి వెళ్ళాం మేము. వెళ్ళి ఇక్కడ సార్ వస్తున్నారు, క్లాస్ పెట్టాలన్నాను. సరే మేడం, నేను ఒక జత తీసుకున్నాను. ఎందుకో మాకు తెలియదు, వాళ్ళు పిలిచారు. ఎవరేమన్నా వైజాగ్లో రావట్లేదు రామలక్ష్మి, మీరు ఎలాగైనా రావాలన్నారు. అయితే నేను చెప్పాను, అమ్మ రా మనం వెళ్దాము, మరి అందరూ అలా అయిపోతే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమో పనులు ఉంటాయి, మనమైతే వెళ్ళాలి అంటే మనం వెళ్దామన్నాం. సరే మేడం అన్నారు, ఓకే అన్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గ్రామాలన్నీ తిరిగాము, అన్ని ఏరియాలు చూసాము. అన్ని గ్రామాలు చక్కగా ధ్యానం చేస్తున్నారు. బాబు గారు అంటారు, ఆయన ఎవరు మన పాకపడి గురువు గారు, ఆయన బాబు గారు అని ఆయన ధ్యానం, ఆయన మెడిటేషన్. కానీ వాళ్ళు అలా కూర్చుంటారు అంటే మళ్ళీ శ్వాసమే చేస్తారు కదా వాళ్ళకి తెలియదు. కానీ కళ్ళు కూర్చు 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంటారు. ఆ విధంగా వాళ్ళు చేసేవారు ధ్యానం. కానీ అక్కడ కూడా ధ్యానం అనేది వెళ్ళింది మనకి. వెళ్ళి అక్కడ పెద్ద పిరమిడ్ 30 అనుకుంటాను, పిరమిడ్ కూడా వాళ్ళు కట్టుకున్నారు అక్కడ కలిపి. అక్కడ సార్ వస్తున్నారు, క్లాసులు కావాలంటే మరి మాస్టర్ ఉండాలి. ఎనర్జీ మాస్టర్ అంటే ఒక ఎనర్జీ బాల్. మనం ఎవరి ఎనర్జీ బాల్స్ అది. ఎనర్జీ బాల్ ఎక్కడ ఉంటుందో అంతా మంచిగా ఉంటుంది, అంతా శుద్ధి చేసుకుంటాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం, మనకు తెలియదు. మీకు అనుభవాలు ఉంటాయి. ఎక్కడో ఉంటాం, సడన్గా ఎవరో పిలుస్తారు, అక్కడ వెళ్తుంటాం. అక్కడ ఎందుకు వెళ్తామంటే అక్కడ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాలి, మన అవసరం అక్కడ ఉంది. ఆ ఎనర్జీని మనం ఇస్తూ ఉంటాం. ఈ విధంగా సృష్టి తను సరి చేసుకుంటుంది మన ద్వారా. ఒక్కళ్ళు మనం అది చేయలేం కదా. అందుకని ఇంతమంది మాస్టర్లు పెట్టి ఇన్ని పెట్టి మొత్తం విషయం అంతా అందరూ ఆత్మసాధన చేస్తూ అందరినీ కూడా అక్కడ వైభవంగా అక్కడ ఒక ఎనర్జీని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ధ్యానం అనేది అవసరం. అయితే ఇది ఉంది, కానీ తెలియలేదు, మర్చిపోయాం. జన్మలకి వెళ్తేనే, జన్మలకి వెళ్తేనే ఆ జన్మలు ఏంటి తెలుస్తాయి మనకి. అలాగే రాబోయే జన్మలు మనకు తెలవచ్చు. కానీ సార్ ఏమంటారు, వెనక్కివ్వద్దు, ముందువద్దు, ప్రజెంట్లో ఉండండి అని సార్ చెప్పారు. ప్రజెంట్లో ఉండాలి, వర్తమానంలోనే మనం జీవించాలి. ఇప్పుడు ఈ క్షణం మధురం, ఈ క్షణంలో ఆ ధ్యానం చేయడం మధురం. ఇలాగే మీ కుటుంబాల్లో కూడా అది మధురమే. అది చేయాలి, ఇది చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. బాడీ అనేది బ్యాలెన్స్ చేయకపోతే మనకు ఆ శరీరం ద్వారా మన ఆత్మీయ అనుభూతులు పొందలేము. ఆత్మానుభూతులు పొందాలంటే శరీరం ద్వారా ధ్యానం చేస్తేనే ఆత్మీయ అనుభూతి తెలుస్తుంది. శరీరం లేదు, ఆత్మ లేదు. శరీరంకి ఏముంది, తిండి పెడుతున్నాం, దీనికి
75% పనిచేస్తుంది, 100% పనిచేయలేదు. ఆత్మకి పోషణ ఇవ్వాలి. ఆత్మ పోషణ అనేది ధ్యానమే. ధ్యానం చేస్తేనే ఆత్మ పోషణ అనేది మీకు వెళ్తుంది. దాని ద్వారా మీ శరీరంలో అనారోగ్యాలు అన్నీ కూడా క్యూర్ అవుతాయి. లేకపోతే అవ్వదండి. ఎందుకంటే శరీరమైన అనుభవాలు పొందాలి మనం. తర్వాత యాస్ట్రోమాస్టులు, దివ్యలోకాలు, యాస్ట్రోలోకాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కావాలి. మీరు అడిగితే వాళ్ళు చూపిస్తారు. మీరు అడగకపోతే ఏం చెప్పరు వాళ్ళు. అమ్మ కూడా పెట్టరు కదా మంది. మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు కూర్చొని ధ్యానం చేసి మనం అడగకుండా మేడంకి అనుభవాల కోసం ఆశపడుతుంది లేదు. నాకు ఏ అనుభవాలో చెప్పారు కదా, ఏ బాగుంటుందో నాకు కనిపించలేదు ఈ రోజుకి. పత్రిసారి కూడా నాకు ఎప్పుడు కనపడలేదు, మీకు తెలుసని ఇప్పుడు కనిపించలేదు. కానీ ఆయన నన్ను గమనిస్తారు. ఎందుకంటే వారు ఉన్నంత కాలం నేను వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడైనా కలిసేదాన్ని. అలా చూడటమే, అలా చూసేవారంటే నేను అలా చూసేదాన్ని. ఆ వర్క్ ఏంటి నాకు అర్థమయ్యేది. నేను ఏం చేయాలో నాకు తెలిసేది. దాన్ని బట్టి నేను అందరికీ మోటివేట్ చేస్తూ ఈ అందరు కలుపుకుంటూ అందరూ తీసుకుంటూ వెళ్ళి అక్కడ వర్క్ చేసేదాన్ని. ఇవన్నీ వాళ్ళు మనకి ఇంటి ఇస్తారు. మన యొక్క ఎనర్జీని బట్టి మనం చేసే పనులన్నీ మనకు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఉంది ఇది. ఒకరికి కాదండి, సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవాలు ఉంటాయి. ఉండకుండా అవ్వదు. అలాగే అక్కడంతా చేసేసాము. సార్ వచ్చారు. అక్కడ ట్రైబల్స్ 70 గ్రామాల్లో 600 మంది వస్తే అయితే అక్కడ ఏమన్నారు, బిర్యానీ వండండి అని చెప్పారు. సార్ ఏం చెప్పారు, బిర్యానీ వండి పెట్టమన్నారంట. 500 మందికి పెద్ద డేసారు బిర్యానీ వండి. ఆ మేడం మేమందరం కూడా చేసుకొని సేవ చేసి సార్ సాయంత్రం వెళ్ళిపోయారు. మేము కూడా మర్చిపోయి అయిపోయింది మేము కూడా వచ్చేసాం. ఇవన్నీ ఏం చేస్తారంటే అక్కడ అనుకునేది చలికాలంలో పెట్టారు. చలి ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది. కారణం చలి మనం భరాయించలేము. అందులో మనం కొంచెం లైట్ వెయిట్ బాడీ రావడం వల్ల ఆ చలి తగ్గుకునే శక్తి శరీరానికి ఉండేది కాదు. శరీరం అంతా కూల్గా అయిపోయింది. హృదయచక్రము కొనుక్కునేది చల్లడానికి. ఏంటి సార్ అని అడిగితే అక్కడ మాకు అనుభవాలు ఉండవు. నాకైతే అనుభవాలు ఏమి రావు. కానీ నా ద్వారా అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో అనుభవాలు చెప్పేవాడు. మేడం మీకు ఇది జరుగుతుంది అని చెప్పేవాడు. ఆ విధంగా అందులోని ఆ గ్రామాలు తిరిగి ఆ చలి అనేది ఇప్పుడు నేను అనిపించాను. ఎండనైతే అనిపించాం, చలిని అనిపించాం. అలా వర్షంలో కూడా సార్ వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం నేర్పించారు. వర్షంలో కూడా అద్భుతంగా ధ్యానం చేసి మేడం నేనైతే చాలా వర్షంలో కట్టుకుంటూ ఈ అక్కడ చుట్టూ గ్రామాలు తిరుగుతూ అక్కడ పిరమిడ్ కట్టేవారు. ప్రతి గ్రామం 8 దగ్గరలో ప్రతి పిరమిడేనండి. మరి ఈ అంశంలోనే ఇంకొక అంశం ఇచ్చారు సార్. ఏంటంటే శాఖాహార ర్యాలీ, స్టేట్ ర్యాలీ పెట్టాము 2016-17. స్టేట్ ర్యాలీకి వాళ్ళు ఏమన్నారంటే మేడం సార్ చెప్పారట, సార్ మేము స్టేట్ ర్యాలీ చేయాలనుకుంటున్నాం. ఓకే అన్నారు సార్. అది ఎవరన్నారు, ఒక కృష్ణారావు గారు సారు, పద్మజా మేడం అని ఇంకొక సార్ ఎవరు, మొత్తం 4 నా వరకు రాలేదు. అయినప్పటికీ నన్ను ఏం చేశారంటే ఫస్ట్ ఏ డొనేషన్ అయినా ఫస్ట్ నా దగ్గరికి వస్తారు. మన దగ్గర ఎక్కడ ప్రోగ్రామ్ అయినా మేడం అని ఫస్ట్ నా దగ్గరికి ఒక ప్రోగ్రామ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ముందు నుంచి మేడం మీకు చేస్తే ఏదో ఒక ఇబ్బంది అని చెప్పేవారు. అలాగనే ఈ సాధారణ స్టేట్ అంటే అనుకోవాలి మాట. అమ్మాయిలు ఒక 20 మంది, అబ్బాయిలు ఒక 20 మంది, పెద్దవాళ్ళు ఒక 10, మొత్తం మా 4 కలిపి 2 బస్సులు, చిన్న మినీ బస్సు మాట. ఆ బస్సులు వేసుకొని స్టార్ట్ అవుతున్నామండి. మరి ఎలా మేడం అంటే నాకు నా దగ్గర అయితే ఒక 20,000 ఉన్నది. శాఖాహార అడిగినా కదా అది మాదే కదా మరి అని 20,000 ఇచ్చి పంపించాను. 2 సంవత్సరాల నుంచి మా దగ్గర సెంటర్లో నేర్చుకున్నారు అక్కడ జ్ఞానం. 2 ఇయర్స్ మాటలేవు వాడికి. నాకు ఎందుకు లేవో తెలియదు. ఆవిడ కలిసి కదా నేను ఆవిడ కలిసి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ఆవిడ 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు వెళ్ళిపోవు అలాగా ఇంటి మీద అలా వెళ్తుంటే దాన్ని చూస్తారు. ఆవిడ మేడం రండి అంటే ఆ రోజు ఇంకా సత్సాన్ని మొదలుపెట్టింది. ఆవిడ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. నాకన్నా ధ్యానం ఎక్కువ చేస్తాను. నేను వర్క్లు ఎక్కువ చేస్తాను, ఆవిడ ధ్యానం ఎక్కువ చేస్తాను. ఇంకా కూర్చొని ఉదయం ఎంతకి 10 వెళ్ళిన మనిషిని రాత్రి 8 అయిపోయింది. వదలరా ఏమమ్మా అంటే ఇదమ్మా ఇలాగ రమ్మంటున్నారు మేడం, పిల్లలు ఉన్నారు, నాకు అవ్వదు 2 ఆడపిల్లలు, మీరు తోడిస్తే బాగుంది మేడం. నేను నేనేం రాగలమ్మా, నాకు చూస్తే ఇక్కడ వర్క్ ఉందని తెలియదేనే ఉంది, నేను రాలేదురా ఏమనుకోవద్దు అని చెప్తాను. అలా కాదు
ఇప్పుడు ఎవరు పిలిచినా రావట్లేదు ముందుకి. వైజాగ్లో ఎంతమంది పిలుస్తున్నాం కానీ ఎవరు ఏదో చెప్తున్నారు. మరి మనం వచ్చి సార్ చెప్పి ఓకే చేస్తాము. ఎలా మేడం? సరే వస్తాను. ఒక 4 రోజులు 3 రోజులు ఉంటాను, అందుకు ఉండలేదు అని ఒక 2 జతలు బ్యాగ్లో పడేసుకుని ఓకే చేశారు. చేసిన తర్వాత నన్ను తీసుకుపోయారు ఎక్కడికి? అరకులోనే ఆ పిల్లలు అందరిగా మధ్యాహ్నం భోజనమే నేను తిన్నా. ఆ రోజు మధ్యాహ్నం భోజనం పిల్లలతో పాటు పప్పు సాంబార్ వేసుకొని అంత అన్నం తినేసి కూర్చున్నాను. నాకు ఇంకా దాంట్లో కూడా 8,000 పాంప్లెట్ పెట్టారు. 2 లక్షలు పాంప్లెట్ పెట్టారు. ఆ బండిలో 2 లక్షలు పాంప్లెట్ పెట్టి మరి ఎందుకో తెలీదు ప్రయాణం సాగిపోతుంది. అలాగా 2 రోజులు అయిపోయింది. దాన్ని ఎంతనమ్మంటే ఇందులో అంటారంటే అలాగా 36 రోజులు ఉన్నానండి. 36 రోజులు అలా అన్నా తిరిగినాను. రోజుకి 15-20 గ్రామాలు తిరిగేవారు. అంటే అర్థం చేసుకోండి, నేను 15 మినిమం 20 లోపు ఉదయం బయలుదేరేవారు. తెల్లారి 4కి ఒక ఊరు వెళ్ళేవారు. అక్కడ అంతా కంప్లైంట్ కలిసి అక్కడ ఈ క్లాసుల కోసం ఆవిడ అనౌన్స్ చేసేవారు. పిల్లలందరూ గ్యాదరింగ్ చేసి అమ్మాయిలు వచ్చి చిన్న లైట్ డ్యాన్స్ చిన్నది వేసేవారు. వాళ్ళు ఫిస్ట్ మాట అది కూడా ఉంటాయి కదమ్మా డ్యాన్స్లు చిన్నది వేస్తూ అక్కడ వచ్చిన చుట్టుపక్కల ఉంటారు. ఇలా పాంప్లెట్ కొంత అలా ఊరూరా తిరిగేవారు. అలాగే మొత్తం 36 రోజులు లెక్కెట్టాను. 36 రోజులు కూడా ఆహారం మాత్రం ఎక్కడైతే అదుపులో తిన్నానో అదే ఆహారం నాకైతే. ఆ ఆహారం తిన్నాను. ఆవిడైతే పూర్తిగా తెలియదు. మా మేడం పద్మజ మేడం అని పూర్తిగా ఆహారం మానేశారు ఆవిడ. నేనైతే ఏం చేసేదాన్ని అస్సలు ఆ రోజు తిన్నాను. అక్కడ నాది తినలేదు. లిక్విడ్ ఏమైనా దొరికితే మజ్జిగ అదే పెరుగు అదే లిక్విడ్ కొబ్బరి నీళ్ళు తాగేది. అలా 36 రోజులు ఆహారం లేకుండా అక్కడ ఉంటే మేడం అని మేడం మీరు భోజనం మానరు కదా ఇంట్లో, అలాంటి ఇక్కడికి వచ్చి అసలు ఆహారం తినట్లేదు, శరీరానికి ఆహారం ఇవ్వట్లేదు ఏంటండి అని అనేది ఆవిడ. లేదమ్మా అంతే అనేది నాకు తెలిసినట్టు అంతే, అది అంతేనమ్మా అనేది. అలాగే 1600 కిలోమీటర్లు నడిచామండి. పాదయాత్ర ఎంత చేసాం? 1600 కిలోమీటర్లు నడిచాం. ఎండలు ఈ ఎండలు కడప ఎండలు మీకు తెలిసే ఉంటాయి. అది కూడా 8-9 నెలలైనా చాలా మనకైతే వేడండి. మనకి ఇక్కడ వైజాగ్ అయితే 30 లోపు ఉంటుందండి. అక్కడ 50 వెళ్ళిపోయిందండి. నేను వెళ్ళలేదు వెళ్ళిపోయి తలకి ఇలా సుమ్మల్లా చుట్టుకొని వాచ్ చేసేదండి. ఆ జనాలు అంటే ఒక ఊరు వెళ్ళామంటే అక్కడ మాస్టర్లు ఉంటారు. మీ దగ్గర చూడు మేడం ఎంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇక్కడ మేడం గారు. ఇంతమంది జనాలు ఉంటారు అక్కడ మేము వెళ్ళేసేది. వాళ్ళు మేము కొందరు కలిసి ఆ ఏరియాలన్నీ కవర్ చేసి మళ్ళీ అక్కడ భోజనాలన్నీ వాళ్ళ పనులు చేస్తూ అలా తిరిగేదండి. ఆ విధంగా అన్ని రోజులు చక్కగా తిరిగేసి లాస్ట్ మినిట్లోనే 36వ రోజు అన్నాను, అమ్మ నేను విజయనగరం శ్రీకాకుళం రాను. ఆల్రెడీ శ్రీకాకుళం విజయనగరం తిరిగేసాను. శాఖారాన్ని వాటి క్లాసులు అవి కండక్ట్ చేయడం అన్నీ తిరిగి అన్నారండి. జిల్లాలు ఇంట్లో కూడా ఎవరు చేస్తారా మరి వైజాగ్ వచ్చినప్పుడు నేను ఎన్ఏడిలో దిగేసి ఇంటికి వెళ్ళాను. మరి 36 రోజులు తిరిగేసరికి ఆహారం తినకపోయినా నాకు ఏమి కాలేదు. గుంటూరు వచ్చాము, శరీరాలు చల్లబడ్డాయి మాకు. అక్కడ మజ్జిగ పెరుగులో కలుపుకొని నీరు తాగాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను భోజనం అనేది కొట్టుకున్నానండి. మరి ఆహారం లేకుండా 5 రోజులు ఉన్నానంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే శరీరానికి ఆహారం లేకపోయినా ఉండగలను, నిద్ర లేకపోయినా ఉండగలను. ఎందుకంటే కాకి వాకులు అయిపోయాయి. ఏమయ్యాము కాకి వాకులు. ఇప్పుడు మనం ఇన్ని 14-15 సంవత్సరాలు చేసినప్పుడు ఇందులో చాలామంది ఉండే ఉంటారు మాస్టర్లు. అసలు లైట్వెయిట్ బాడీలో ఉన్నాయి అని మీకు అనిపించవచ్చు. అంటే కాంతి వాకులు కాంతితో పనిచేస్తున్నాం మనం. అందుకే అంత ఎనర్జీ అనేది ముందే దిగుతుంది. ఈ ఎనర్జీని మనం అందరం స్వీకరిస్తాం. మన ద్వారా లైట్ వర్కర్లు అన్నారు వాళ్ళే. కాంతి వాకులు మనమే, లైట్ వర్కర్స్ కూడా మనమే. ఈ కాంతిని అందరికీ పంచుతాం. మనం ఎక్కడో తెలియదు అలా వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ కూడలి ఉంటుంది 4 జంక్షన్. అక్కడ 200 జనాలు ఉంటారు. ఎందుకో సడన్ వెళ్ళి అక్కడ నిల్చుంటాం మనం. అలాగే ఇలాంటి అనుభవాలన్నీ నాకు ఇస్తుంటారు. అన్ని యూనివర్సిటీ యాక్టివాడ్లో అన్నీ చూస్తాను నేను. శరీరపరని అనుభవాలన్నీ గమనిస్తాను. ఎంత నిశ్శబ్దంలో మనం ఉంటే అంత ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. సైలెంట్ అవ్వాలి మనం. చెవులతో పెట్టాము ఎక్కువ ఇతరులది, అది వినకూడదు. మనకు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నరూ నీకు నచ్చేది నీకు అందాలి అంటే భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి మాస్టర్ యొక్క ఆలోచన తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం తీసుకోమో మనకు అంతరం యొక్క ఆత్మజ్ఞానాల యొక్క అనుభూతిని మనకు వాళ్ళు అందిస్తారు. నువ్వు ఏంటి అని అడగాలి.
నేను అలాగే అడిగేదాన్ని, ఇదేంటి అంటేనే ఇవన్నీ వచ్చి నేనేం చేయాలంటే పిరమిడ్కి వెళ్ళి అనేవాడు. అందరూ ఇంట్లో దాగున్నారు 2019 ఏమిటది మనకి ఏదో చిన్నది మిస్ అయింది, ఏంటది కాదు, దాన్ని భయపడిపోయి ఇళ్లలో దాగున్నారు మా మాస్టర్లు కొందరు. అంటే అమ్మో రావండి పెద్దవాళ్ళు అప్పట్లేదని. కానీ మా మేడం ఏం తెలియదు, పిరమిడ్ ఎందుకంటామో దక్కేలేదు. సార్ అన్నారట 2019-20 ఎవరయ్యా వాళ్ళు రమ్మన్నారు, ఎవరయ్యా ఇంటికి పిలుస్తున్నారు, ఎంత డైరెక్ట్ కడుతున్నారు ఎదురాడలు అని అన్నారట సార్. ఈ సార్ ఎలా తెలుస్తుందంటే నందా సార్ చెప్పారు మాకు. ఆ విషయం మాకైతే తెలియదు. నందా సార్ వాళ్ళు కలడానికి వెళ్తే వారు అన్నారు, అమ్మ మీ కోసం సార్ ఎంత చెప్పుకుంటున్నారమ్మా, ఎంత అదృష్టవంతులు మీరు అని చెప్పడం జరిగింది. ఇలా అనుభవాలన్నీ ఎవరి ద్వారా వింటాం. మనం చేసే పనులు మనకు తెలియకలేదు, ఎదుటి వాళ్ళకి తెలియాలి. అలాగే గురువుగారు ప్రతి గమనించేవారు. మన వారితో 2019 తర్వాత సార్ ఏంటి ఎండాలు వాళ్ళంటూ నేను వచ్చి 2000 నుంచి జనంలోకి వచ్చాను, 2005 మన సొసైటీ గవర్నమెంట్లోనే తిరుగుతున్నాను, మే ఏప్రిల్ నెలలో ఒక్క 10 రోజులైనా ఇంట్లో ఉండాలని ఆలోచన వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తుండేది, ప్రతి సంవత్సరం ఖాళీ ఉండేది కదా. మార్చి ఏప్రిల్ నెలలో కూడా వెళ్ళవలసిందే, అక్కడ పిరమిడ్ వేయవలసిందే. అలాగే నన్ను తిప్పి కాయ శరీరం అయిపోయి అంత ఎనర్జెటిక్గా తయారు చేసేసారు నా శరీరాన్ని. ఆహారం ఉన్నా తింటాను, లేకపోయినా ఉంటాను. ఎండ వేడి చలి అవన్నీ పోయి ఇప్పుడు ఏంటంటే కాంతి పాత్రంగా మనం మన శరీరాన్ని సరి చేసుకుంటాం. ఉన్నత లోకాలకు మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్తాం, అది మన ఇష్టం. కనుక ఈ ప్రోగ్రామింగ్ అంతా ఆ చేతిలో ఉంది. కానీ ఆత్మసాధన ఎప్పుడైతే చేస్తామో మన చేతిలో ఉంటుంది. ఎగ్గావు తగ్గాలి, మీరు ఏం ఊహిస్తారో అదే అవుతుంది. ఇక్కడ ఊహించలేదు ఏమీ జరగదు. ఇక్కడ మరి నా ప్రోగ్రామ్ నేను ఏదో జన్మ దాటేశాను, అది నా కళ్ళతో నేను చూసిన జన్మలు ఇవన్నీ 2-3 ఎక్స్పీరియన్స్ చెప్పాను. కానీ ఇలాంటి ఒక 10 ఏదో దాటుంటాను. చిన్న దీంట్లో నుంచి చక్కగా వాళ్ళు తప్పిస్తుంటారు మనం. ఎందుకంటే మనం చేసే వర్క్ని బట్టి, మనం చేసే మంచిని బట్టి వాళ్ళు మనకి ఇస్తారు. అది మనం ఉండొచ్చు 200-300 కూడా సంవత్సరం ఉండొచ్చు. కానీ మనం ఉండేది ఏ పర్పస్ అవుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ ధ్యానంకి అంతగా అంకితం అయిపోవాలి. మనం శరీరం అనేది ఒక వజ్రాయుధం అనేది. మన శరీరం తీసుకోవడం భోజనం సుఖం. ఎన్నో జన్మలో ఈ ఆత్మసాధనలో వచ్చాను. మరి అలాగే స్త్రీ జన్మ చూసుకున్నాను, పురుష జన్మ చూసుకున్నాను. ఈ జన్మ ఏంటి, నాకు ఆడజన్మ, ఈ జన్మ నాకు నచ్చలేదు. చిన్నప్పుడు నాకు ఇష్టపడేది కాదు. మా నాన్నగారు వచ్చి మా పిల్లలందరూ మా పిల్లలు తయారయ్యారు. అది నాకు వచ్చి ఏంటి ఆడపిల్లని మగపిల్లలైనా బాగుంది ఏంటంటే నా లోపల వర్క్ నేనేదో చేయాలి, నేనేదో చేయగలను. కానీ ఏంటి ఆడపిల్ల అయిపోవడం వల్ల నేను చేయలేదు, నేను చేయలేకపోతున్నాను ఫీల్ ఉండేది. నా చిన్నప్పుడు 10వ సంవత్సరం నుంచే ఆ అనుభవం ఉండేది లోపల. కానీ ఎందుకో స్త్రీగా వచ్చాను. ఈ జన్మలు ఏంటి అని నేను అడిగినప్పుడు రథ జన్మలు నాకు చూపించాను. పురుష జన్మలు అన్నీ పొడవ జన్మలు చూపించాను. పురుష జన్మలో గురువుగారితో 6 జన్మల్లో ఉన్నాను నేను, పత్రిశాఖం. 6 జన్మల్లో నాకు 5 చూపించాను. అంటే నువ్వు నా జన్మ కాదు, నువ్వు నాతో 5 జన్మల నుంచి నాతో ప్రయాణం అవుతున్నాను. స్త్రీ జన్మల్లో కూడా 4 ఇంట్లో చూపించాను. నాకు 4 జన్మలో చూపించాను. అన్ని జన్మల్లో కూడా అన్ని ఆశ్రమాలను నడిపాను. అందుకే నాకు అంత తొందరగా జ్ఞానాశ్రమం నాకు ఇచ్చేసారు గురువు గారు. చూసారా, గురువు ఒక్కనే మార్చాను. కానీ ఆయన వచ్చినప్పుడు దుఃఖం వచ్చింది. మన పత్రిసాన్ని చూసినప్పుడు నాకు దుఃఖం లేదు, గురువుగారు చూసినప్పుడు దుఃఖం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనతో ఏదో జన్మలు ఉన్నాయి నాకు. మన సాధారణంగా యోగి గారి ఆశ్రమం వెళ్ళి అక్కడ సమాధి దగ్గర కన్నీళ్ళు వచ్చి బాధ. అంటే ఏంటంటే వీళ్ళందరూ గతంలో మనం కలిసి ఉన్నాం. ఈరోజు ఇప్పుడు కొత్త కాదు, మనకి జన్మ కొత్త కాదు. ఆత్మ పదార్థాలు, ఆత్మ శరీరాలు ఉన్నాం. ఎన్నో జన్మలు వస్తూ వెళ్తూ ఉన్నాం. ఈ ఆత్మ నేను శరీరం కాదు అన్నాడు మన జన్మలో ఉంటాయి. మన ఆలోచన మన జన్మ, మన జీవితం కూడా. మరి ఆ విధంగా సార్ అలా చూపించేవారు. ఎన్ని జన్మలో చెప్పలేనని జన్మలు లోకాల్లో కూడా చూపించారు. ఇన్ని లోకాలు అన్నట్టున్నా చూడండి. ఆ లోకాలు తీసుకెళ్ళి అది తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. రాష్ట్రంగా మన పుష్ప విమానాలు అంటాం కదా, పూర్వ రోజుల్లో సినిమాల్లో చూపిస్తారు. పుష్ప విమానం పెట్టి పుస్తకాలను వాళ్ళు వెళ్ళడం అనేది. అలాంటి విమానం అనేది వచ్చి ఆపి నన్ను తీసుకెళ్ళి ఆ లోకాలన్నీ తీసుకొచ్చేవారు మాస్టర్.
వాళ్ళందరూ ఎలా ఉన్నారని నా ఇంట్లో గమనించారు. శరీరం ఎక్కడే ఉంది ఇంట్లోనే. సోషల్ చేయాలంటే ఈ గమన ప్రయాణం అన్నీ సాగేది. అక్కడ ఏం చూపించేవారు వాళ్ళు? అది పొడవుకున్నారు. ఎంత పొడవు అనుకున్నాము? తాటి చెట్లు ఉన్నాయా మనకి 20-30 అడుగులు ఉంటారు ఆ పొడవు. అంత పొడవులో మాస్టర్లు నేను చూస్తే మనం ఇక్కడ భూమిలో చిన్న మనుషులు, కానీ యాక్షన్ వర్డ్స్లో మనం అందరం కూడా 20 అడుగుల పైన దాటుకున్న వాళ్ళమే. ఆ అనుభవాలు కూడా చూపించారు. మన అంత అర్థమైన అనుభవాలు వాళ్ళు ఎలాగిచ్చారంటే మన సాధన, మనం చేసే పని ఇలా గురువులు ఎత్తుకుంటారు. మన ప్రతిసారి మన గురువుగా ఎత్తుకున్నాము అంటే ఎంతో అతనితో మనం కలిసి ఉన్నాం అన్న జన్మలో. అందుకనే మనం ఆయన కనుక్కొని ఆయన తీసుకొని ఇప్పుడు ఎంత క్లాస్ అని చెప్తూ కొత్త వాళ్ళు తయారు చేయాలి. మనం కొత్త వాళ్ళు మనం ఎంతమంది తయారు చేస్తే అంతగా మన సృష్టి అంతా మార్చగలుగుతాం. మనం మార్చడానికి, మనం అందరినీ మార్చడానికి వచ్చిన వాళ్ళు కేవలం మన శరీరాన్ని తీసుకొని ఈ శరీర పరిమితం అయిపోయి మన కుటుంబాన్ని పరిమితం అయిపోయి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అందరి కోసము అందరికీ ఎనర్జీలు ఇస్తూ అందరినీ పట్టవాళ్ళుగా, అంటే వాళ్ళ ఆత్మని టచ్ చేస్తున్నాము. అందరూ ఆత్మ యొక్క అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండేవాళ్ళే. కానీ మనం ఏం చేస్తాం? శాకాహారాన్ని పెట్టు, పాంప్లెట్ మందులు, క్లాసులు కండక్ట్ చేస్తూ అమ్మ మీరు రెడీ అని కూర్చోబెడతాం. ఎప్పుడైతే వాళ్ళు ఒక 20 రోజులు చేస్తారో వాళ్ళకి ఆత్మీయ అనుభూతి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత వాళ్ళు వచ్చేస్తారు ఇందులోకి. అందరూ ఇక్కడ ఎనర్జీ ఇప్పుడు అందరూ దుఃఖాన్ని మనం తీసుకెళ్తున్నాం. ఇక్కడ దుఃఖం అనేది లేదు. ఆత్మకి ఆనందం, సంతోషం ఇవ్వాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే దుఃఖం అనేది మనకు పోతుంది. దుఃఖం పోతుంది, చెడు ఆలోచన అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన ఈ ఆలోచన ఈ రెండు తగ్గుతాయో మనం ఇంకా పరమాత్మ యొక్క ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోతాము. అక్కడ పరమాత్మ నువ్వు లేదనేది ఒకటే ఉంటాడు. అక్కడ మనకు కావాల్సినవన్నీ మనకి వాళ్ళు అందిస్తూనే ఉంటారు. నువ్వు చేసే పని బట్టే నీకు అన్నీ అందుతాయి. అందరూ మరి భగవంతులమే కదా. అనంతమైన సంపద మనకి అనంత లోకాల్లో ఉంది. దాన్ని అంతా వెళ్తి తెచ్చుకోవాలి మనమే, మన బాధ్యతే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకు అన్నీ అందిస్తారు వాళ్ళు. డబ్బు పరంగా ఏంటి, ఇంటి పరంగా ఏంటి, కుటుంబ పరంగా ఏంటి, అన్నీ ఒకటి. అలాగే ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది. నాకు కూడా మొదలో ఈ బీపీ అనేది ఉంది కదా, అది యాడ్ అయింది. అదే బీపీ యాడ్ అయిందంటే ఏం చేయాలా అని నాకు అప్పుడు జ్ఞానం రాలేదు. 2090కి రాలేదు. కానీ ఇంత చిన్న వయసులో నాకు అంటే ఏంటి ఒత్తిడి. ఈ ఒత్తిడికి ఏమైందంటే అది చూపిస్తే కానీ నీ జ్ఞానంలో రాలేమో. అది చూపించారు. చూపించిన తర్వాత జ్ఞానంలోకి వస్తే నార్మల్ అయింది. నార్మల్ అయిన తర్వాత ఇప్పుడు అంత హ్యాపీ అయింది. ఇప్పుడు ఏమీ లేవు. నేను 20 సంవత్సరాలు అయింది మందులు మాత్రం విని. ఇప్పుడు ఒక మాదిరి కానీ ఏది ఎడకు తెలియదు. ఏ జబ్బులు కూడా ఈ రోజుకి ఎంత కావాలి. ఎందుకు లేవు? అవి మనం ఇస్తారు. ఇప్పుడు ఒక మాస్టర్ గారు నువ్వు తయారవ్వట్లేదు. అప్పుడు ఏదో ఇస్తేనే కదా నువ్వు మారుతావు. లేకపోతే నువ్వెక్కడ మారుతావు? ఎప్పుడు ప్రాపంచంలోనే ఉంటాం. మనం బతుకున్నాను కావాలి ప్రాపంచిక అవస్థలే చూస్తాం మనం. అలాగా నాకు కూడా చిన్న చూపించి ఈ సాధనలో దించిన తర్వాత ఏమంటే బాగుమే అనారోగ్యం అనేది పోయింది. ఆరోగ్యంగా ఉన్నాను. మరి మాత్రం అనేది ఈ రోజుల్లో 50 ఏకంగా ఉన్నారన్నా మరి చేతులు ఎత్తండి. ఇంకా మేము మాత్రలు నిండుతున్నాం మేడం నన్ను ఎవరైనా ఉన్నారు ఇంకా మాత్రలు అమ్మా తీసేయాలి. కొద్దిగా బీపీ క్లాస్ ఎవరైనా కొద్దిగా తగ్గించుకుంటూ మీరు ధ్యానం పెంచి లెవెల్స్ మార్చుకోండి. లైట్ బాడీ మనం అందరమే. ఎప్పుడైతే లైట్ అనేది మీ శరీర కాన్ఫిడెన్స్ పెంచాలో మీకు అనారోగ్యాలు పూర్తి పోతుంది. ఇంకా ఎక్కడ చిన్న శ్వాసం ఉన్న మన ఆలోచన అనేది చాలా చెడ్డది. ఆలోచన మార్చుకోవాలి మనం ఫస్ట్. ఎప్పుడు ఈరోజు సుఖం వస్తే సుఖంగా ఆలోచించే ఆనందం పొందడం, చిన్న కష్టం వస్తే బాధపడడం, లేకపోతే ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తే బాధపడడం, చుట్టాల్లో ఏదో ఇబ్బంది వచ్చి లేకపోతే ఏదో జరిగో అలాంటప్పుడు మనకు లెవెల్స్ అనేది పడిపోతుంటాయి. లెవెల్స్ అనేది మనకు ఉంటాయి. జనరల్గా ధ్యానం చేసేవాళ్ళకి ఆజాదంగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. ఈ లెవెల్స్ని మనం తగ్గించుకోవడానికి తగ్గిపోతుంటాయి. కానీ అవి ఏంటనేది మనం ఎరుకుతో గమనించాలి. ఆ ఎరుకు ఎప్పుడైతే మనం గమనిస్తూ దాన్ని సరి చేసుకుంటామో మనం పరిపూర్ణంగా ఎనర్జెటిక్గా ఎప్పుడూ ఉంటాం. మరి ఈ రోజు వరకు ఎన్నో జరిగాయి మా కుటుంబంలో కూడా. ఎన్నో ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంటాను నేను కూడా. జస్ట్ అది వెళ్తాను, నిల్చుంటాను, వచ్చేస్తాను. తర్వాత వచ్చి మన శరీరాన్ని మనం సరి చేసుకోవాలి. అంటే ఏం చేస్తాం? మేడం గారు మేము ధ్యానం చేస్తాను, ఎవరు పోయారు అక్కడికి వెళ్ళాను, లేదా ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ పోయాను, లేదా హాస్పిటల్ చూసి తిరిగాను, ఎనర్జీ పడిపోయింది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ. బ్యాలెన్స్ అనేది ఏంటంటే మనం లైఫ్ బాడీ అయినప్పుడు
చేసేటప్పుడు స్థూలం సూక్ష్మం రెండు ఉన్నాయి కదా, ఇది బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దీనికి అంతటి కారణం మనసుని అదుపులో పెట్టుకోవాలండి. ఎక్కడికైనా ఏది లేదు, నాకు ఏది రాదు అనుకోవాలి 10 ఎప్పుడైతే మనం ఆ ఆలోచన పాస్ చేస్తామో మనకి ఏది రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, దానికి మీకు సొల్యూషన్ తెలుసు కదా, ఉప్పుని వాటర్లో వేసుకొని స్నానం చేయాలి, అంతే సొల్యూషన్. ఇంకేం లేదు. గురువు గారు మనకి ఏం ఇచ్చారు, ఒక ఉప్పే చెప్పారు, నేను చెప్పలేదు సార్. మా బ్యాలెన్స్లో బాడీ, ఎందుకంటే బ్యాలెన్స్ ఎందుకు తప్పుతాయంటే ఆ శరీరం యొక్క ఆలోచన మనం ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు శరీరం అనేది అటు ఇటుగా మనం తప్పుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం కాదండి, అంతా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మన మైండ్ అనేది కరెక్ట్గా పెట్టుకోగలిగితేనే ఈ ఆధ్యాత్మిక యొక్క అనుభూతిని ఆనందాన్ని పొందగలుగుతాం. కనుక ఇలాంటి అనుభవాలన్నీ ఇచ్చేవారు సార్లు. ఇవన్నీ నేను యాశ్లోకాలు చూశాను. మరి గురుగారు కూడా బుక్ రాయమ్మా అన్నారు, నాతో మాట్లాడరు కదా, మరి నాకు మాట్లాడడం, నేను ఆయనతో మాట్లాడను, అంతా ఆయన అంతా ఏం చేస్తారు, కొంతమంది చెప్తున్నట్టు నాకు ఎంత అర్థం చెప్తారు, నేను చెయ్యాలి. అలాగే నాకు అలా చెప్పేవారు ప్రతి. ఆ విధంగా నేను 24 ఏళ్ళు అవుతుంది దగ్గర. మరి అన్నీ ఆయన చేసి నేర్చుకుంటే సాధన అనేది ఎప్పుడు మార్చిన కూడా ఎప్పుడు 2 hours ఉన్నాము. బ్రహ్మముహూర్తంలో అందరికీ లేపుతున్నారు, 3:30, 4కి అందరూ లేవాలి ఆ టైంలో. ఎందుకంటే ఆ ఎనర్జీ అవసరం మనకి, భూమికి అవసరం లేకపోయినా ఆ టైంలో అందరినీ టచ్ చేస్తుంది ఆత్మ. ఎందుకంటే ఆత్మలన్నీ ఒకటే, అన్నసరణం కదా, ఆత్మలన్నీ కూడా ఒకటే. పరమాత్మ ఐక్యమయ్యి నిత్యం అంశాత్మలు మనందరమే, శరీరాలు కాదు, ఆత్మలు అంశాత్మలు. ఆత్మ పరమాత్ముడైతే అంశాత్మలు మనందరమే. మన ఆత్మలు అయితే కనెక్ట్ అయ్యి ఎప్పుడూ ఉంటాయి. ఆయన లెవెల్లోనే మన జీవితం అంతా ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే సాధన చేస్తామో నేను కూడా పరమాత్మనే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నీకు ఎనర్జెటిక్గా ఉంచడం అని, బ్యాలెన్స్గా ఉంచడం అని చేస్తారు గురువు. మరి ఇంత మంచి అవకాశాలు ఇచ్చి, ఇంత అద్భుతమైనటువంటి నాకు వచ్చినటువంటి ఎన్ని అనుభవాలు మీకు షేర్ చేసుకోవడం నా జన్మ పూర్వజన్మ సుఖంగా అనుకుంటున్నాను. ఎందుకంటే అనుభవాలు అందరికీ వస్తాయి. ఈ చెప్పాలి అంటే ఈ లోతైన అనుభవాలు కూడా జరిగిన వాళ్ళు ఉండాలి కదా, ఉన్నప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఉన్నవాడు ఉన్నవాడు చటే చైతన్య చటే శక్తి మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు నీకేలా మనలోని శ్వాసను చూస్తూ ఆత్మతో కలువారండి. తీర్థాల్లో ఉన్నవాడు, బృందావనిలో ఉన్నవాడు, తీర్థాల్లో ఉన్నవాడు, బృందావనిలో ఉన్నవాడు చూసినాచటే బ్రహ్మ పదార్థమేంటి చూసినాచటే కాంతి ఏమిటి మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు మనలోని శ్వాసను చూస్తూ ఆత్మతో కలువారండి. మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆఖరి ఒక్క నిమిషం ప్రేమతో హాయిగా మనతో మనం ఉందాం. ఎంత అద్భుతమో జ్ఞానం. అనేక జన్మల పుణ్య బలం ద్వారా, సత్కర్మల ఫలితం ద్వారా మన దగ్గరికే వచ్చిన ఆ అద్భుతమైన
మనిషి జీవితంలో అతి ముఖ్యమైన జ్ఞానాన్ని మన జీవితాల్లో ఉపయోగించుకుంటూ మనం భూమి మీదకి ఆనందంగా జీవించడానికే వచ్చాం కేవలం అని అర్థం చేసుకుంటూ సాధనలో ఉందాం. ఆఖరి 30 సెకండ్స్ చక్కగా హాయిగా ఆఖరి 30 సెకండ్స్ చక్కగా హాయిగా లోపల నుంచి మెల్లమెల్లగా స్థితికి వస్తూ ఎంత అద్భుతమో ధ్యానం చేసే క్షణమే అద్భుతమైనది. మనిషి జీవితంలో ధ్యానం చేసే క్షణాలేనంటే అద్భుతమైనది. ఆఖరి 20 సెకండ్స్ మనలో నుంచి మన లోపల నుంచి ఆ అద్భుతమైన ధ్యాన స్థితిని ఒక్కసారి అనుభూతి చెంది మన సహజ స్థితికి మనం వద్దాం. లాస్ట్ 20 సెకండ్స్ 10 సెకండ్స్ అందరి మొహాల్లోకి చిరునవ్వు తెచ్చుకుంటూ చక్కగా 2 చేతులు తీసి చక్కగా మన బడ్జెట్ మీద ఉంచుకున్నాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ. చేతులు తీస్తూ మన రెప్పలు మెల్లమెల్లగా తెలుసుకున్నాం. హాయిగా ప్రశాంతంగా చిరునవ్వుగా కళ్ళు తెరిచాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇంత శ్రద్ధతో విన్నందుకు గట్టిగా క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఒక సైడ్ కూడా చేయండి మేడం గారు. కృష్ణ గారు తప్పని ఓడించండి అందరు కదా. సద్భావం ఎట్టుకొస్తుంది సార్. ఇవన్నీ మనకి పెడతాడని అయినా మీడియా అంతా అమ్మగారు ఎదురండి. ఒకసారి నిల్చోండి మరి.
అనమాట.